శ్రద్ధగా మీరు సెషన్కి మళ్ళా టైంకి ముందే వచ్చేసారు. మీ ఆసక్తిని బట్టి దేవునికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడవ దేవ, కృప కలిగిన రాజా, మీ సన్నిధికి వచ్చాం నాయన. మీ మాటలు ధ్యానం చేస్తున్నాం, చదువుతున్నాం. పరిశుద్ధాత్మదేవ, మీరు మాకు బోధించండి, మా కన్నులు తెరవండి, మా హృదయాలు, మా మనసులు తెరవండి నాయన. మీ సత్యాలని మేము నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి. దాని ప్రకారంగా ఆచరించడానికి నాయన మేము మా చిత్తాలని మీకు లోబర్చుకోవడానికి కృప చూపించమని, ఈ సమయాన్ని దీవించి మాకందరికీ అనుగ్రహించమని, ప్రతి విధమైన తండ్రి డిస్టర్బెన్స్ని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బంధిస్తూ, మీ నామంలో ప్రభువా మాకు కాన్సన్ట్రేషన్ని అనుగ్రహించమని, అండర్స్టాండింగ్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు పెట్ట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ టాపిక్ మీకు ఏమని చెప్పారు? మీకు టైటిల్ ఏంటి ఇంట్రడ్యూస్ చేశారు? ఏమన్నా చెప్పారా లేదా? ఏమా హర్ నీడ్స్ హిజ్ నీడ్స్ అని చెప్పారు కదా. అతని అవసరాలు ఆమె అవసరాలు అనేది ఒక టైటిల్ చెప్పడం జరిగింది. దానికి మనం అసలు అతను అంటే ఏంటి, ఆమె అంటే ఏంటి అనేది కొంత తెలియాలన్నమాట. మనం ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం మీద చదువుకున్నప్పుడు మనం ఏం చదువుకున్నామంటే, త్రియేక దేవుడు మానవుని చేద్దామనుకున్నాడు అనేది చూసాము. మానవుని చేయాలనుకున్నప్పుడు తన పోలిక తన స్వరూపంలో చేయాలనుకున్నాడు అనేది కూడా చూసాము. అయితే ఆ వచనంలో తన పోలిక తన స్వరూపంలో చేయటం అన్నప్పుడు ఇమ్మీడియట్గా స్త్రీని గాను పురుషుని గాను చేశాడు అనేది మనకు కనబడుతుంది కదండి. అంతేనా వచనం? అదే కదా. ఆయన తన పోలిక తన స్వరూపం చొప్పున స్త్రీని గాను పురుషుని గాను చేశారు. మానవులను చేయాలనుకున్నారు ఆయన. అయితే వాళ్ళకి లైంగిక గుర్తింపునిచ్చారనమాట. సెక్షువల్ ఐడెంటిటీ అంటే మానవులలో ఒక వైవిధ్యం. ఏంటి ఆ వైవిధ్యం అంటే కనుక సెక్షువల్ డిస్టింక్షన్ అంటారనమాట. లైంగిక భిన్నత్వంతో దేవుడు చేశాడు. ఎందుకు అనేది మనం ఒకసారి ఆలోచిస్తే కనుక, దేవుని పోలిక దేవుని స్వరూపంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులుగా ఉన్నారు. ఒక్కడే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు అనేది మనం చూస్తాం. అందులో అక్కడ ఏకత్వము ఉన్నది, బహుత్వము ఉన్నది, భిన్నత్వం కూడా ఉన్నది అనమాట. ఆయన పోలిక ఆయన స్వరూపంలో ఆ దేవత్వంలో దేవుడు ఒక్కడే ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు తండ్రి కాదు, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కుమారుడు కాదు. ఆ విశిష్టత అనేది మనం చూస్తాము. అయితే దైవత్వం యొక్క సర్వసంపూర్ణత ముగ్గురు వ్యక్తుల్లో సంపూర్ణంగా ఉన్నది అనేది మనం చూస్తాం. అంటే త్రిత్వం యొక్క డాక్టర్ని మనం చదువుకునేటప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. 1 in essence 3 in persons అంటారనమాట. సింపుల్గా చెప్పాలి అని అంటే త్రిత్వంలో అనమాట 1 in essence 3 in persons అని అంటారనమాట. దైవత్వంలో ఒక్కటే, వ్యక్తులు ముగ్గురు అనేది అనమాట. సో ఆ ఇమేజ్లో మనం ఏం చూస్తామనంటే కనుక ఆ భిన్నత్వము, బహుత్వము, ఏకత్వం 3 ఉన్నాయి. కాబట్టి మనిషిని చేసేటప్పుడు, మానవుని చేసేటప్పుడు మానవుల్ని కూడా దేవుడు ఆ బహుత్వంలోనూ ఆ భిన్నత్వంలోనూ ఆ ఏకత్వంలోనూ చేయాలి అనేది దేవుని ఉద్దేశం. కాబట్టి దేవుడు ఎలాంటి భిన్నత్వాన్ని ఇచ్చాడు అని అంటే కనుక లైంగిక భిన్నత్వాన్ని ఇచ్చాడు. సెక్షువల్ డిస్టింక్షన్, స్త్రీని గాను పురుషుని గాను చేసి అని. 5వ అధ్యాయం ఆదికాండం 5వ అధ్యాయం 1-2 వచనాలు మీరు చదివితే కనుక ఒకసారి మీరు చూడండి. ఆదాము వంశాల గురించి రాసేటప్పుడు అక్కడ మళ్ళా రాశారనమాట. ఆడుదాని గాను మగవాని గాను వారిని చేసి, వారు చేసిన దినాన్న వాళ్ళకి మానవులని పేరు పెట్టి వారిని ఆశీర్వదించను అని ఉంటుంది అనమాట. సో హీ నేమ్డ్ దెమ్ హ్యూమన్ బీయింగ్స్, బోత్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. అమ్మాయి మనిషే, అబ్బాయి మనిషే. స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా మనుషులే. అంటే ఎవరు కూడా లెస్ దాన్ హ్యూమన్ బీయింగ్ కాదు, ఆర్ ఎవరు కూడా సూపర్ హ్యూమన్స్ కూడా కాదు అనేది హ్యూమన్ బీయింగ్స్.
అనేది మనకు అర్థమవుతుంది. ఆదికాండం 1:26 మనం చూసినప్పుడు అక్కడ వారిని ఆశీర్వదించును అనే మాట కనబడుతుంది. 5వ అధ్యాయంలో కూడా వారిని ఆశీర్వదించును అన్నది. సో ఆ స్త్రీత్వాన్ని ఆశీర్వదించాడు దేవుడు, ఆ మగతనాన్ని ఆశీర్వదించాడు. గాడ్ బ్లెస్డ్ ది మ్యాస్కులినిటీ అండ్ ఆల్సో గాడ్ బ్లెస్డ్ ది ఫెమినినిటీ అనేది మనకి తెలుస్తుంది అనమాట. స్త్రీని ఆశీర్వదించాడు, ఆడతనాన్ని ఆశీర్వదించాడు, పురుషుణ్ణి ఆశీర్వదించాడు, మగతనాన్ని ఆశీర్వదించాడు. కాబట్టి మనకి అసలు ఆ స్త్రీత్వం అంటే ఏంటో తెలియాలి, మగతనం అంటే ఏంటో తెలియాలి. వాట్ ఇట్ మీన్స్ టు బి ఎ మ్యాన్ అండ్ వాట్ ఇట్ మీన్స్ టు బి ఎ ఉమెన్ అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే హర్ నీడ్స్ హిజ్ నీడ్స్ అనేది మనం తెలుసుకోవాలంటే కనుక ఇవి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకి ఉంటుంది. అండ్ మనం ఆల్రెడీ చదువుకున్నాం ఇందాక, ఏంటంటే కాంప్లిమెంటరీగా చేశాడు, సాటి అయిన సాయంగా ఉండాలి అని చేశాడు అనేది మనం చూస్తామన్నమాట. సో ఈ విధంగా మరి బైబిల్లో స్పష్టంగా స్త్రీత్వం అంటే ఇది లేదా మగతనం అంటే ఇది అనేది స్పష్టంగా ఎక్కడ వివరణ అనేది ఉండదు. ఎందుకంటే మనం యూజువల్లీ ఏమంటామంటే అయితే ఏంటి, మగాళ్ళు అయితే ఒకటిను, ఆడవాళ్ళు అయితే ఒక రూలా, వాళ్ళకొక రూలా, వీళ్ళకొక రూలా. నేను కూడా అలాగే పెరిగాను చిన్నప్పుడు అనమాట. పెరిగేటప్పుడు మా అమ్మ వాళ్ళకొక రూలా, మాకొక రూలా, మేము ఎందుకు వెళ్ళకూడదు బయటికి, వాళ్ళు ఎందుకు వెళ్ళాలి. మా పిల్లలు కూడా అదే అడిగారు, అమ్మ నువ్వు అన్నయ్యని ఎక్కడికన్నా పంపిస్తావు, నన్ను ఎక్కడికి పంపవు అసలు అని. అంటే మనకి గ్రోయింగ్ అప్లో పిల్లలకి ఒక ప్రశ్న ఉండిపోతుంది అనమాట. ఆడపిల్లలని మగపిల్లల్ని మనం ఇంట్లో పెంచేటప్పుడు వాళ్ళకు కూడా అది మనం చెప్పలేము, కొన్ని చెప్పి భయపెట్టలేము కూడాను. సో ఇలాంటి పరిస్థితుల్లో వాక్యపు వెలుగులో ఎలా అర్థం చేసుకుంటాము అని అంటే స్పష్టంగా లేదు. నేను చెప్పే కొన్ని స్పష్టంగా వాక్యంలో ఇలా రాసింది, ఎక్కడ రాసిందంటే నేను చెప్పలేను, ఓకే. కానీ స్టడీ చేసి చాలా థియోలాజియన్స్ కానీ చాలామంది రాసినవి నేను స్టడీ చేసి మన అనుభవంలో కూడా అవి మనం మ్యాచ్ అవుతాం కాబట్టి నేను మీకు చెప్తున్నాను అవి. అంతేగాని వాక్యంలో పలానా ప్యాసేజ్ పలానా వాక్యం అని నేను స్పష్టమైన ఆధారాలు ఇవ్వలేము. కాకపోతే అస్పష్టంగా మనకి కనబడుతుంది. ఎలాగూ అని అంటే కనుక కీర్తన 144 12వ వచనంలో కుమారులను గురించి కుమార్తెలను గురించి చెప్పారనమాట. దావీదు అన్నారు, మా కుమారులు ఇలాగుంటారు, మా కుమార్తెలు ఇలాగుంటారు అని అన్నారు. మా పిల్లలు ఇలాగుంటారు అని అనలేదు. ఎందుకో దావీదు స్పష్టతని ఇచ్చాడు. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. అది అంటే డాటర్స్నేమో పిల్లర్స్ అన్నాడు, సన్స్నేమో ప్లాంట్స్ అన్నాడు. వాక్యంలో చెప్తుంది ఈ మాటలు. డాటర్స్ ఆర్ పిల్లర్స్, సన్స్ ఆర్ ప్లాంట్స్. మగపిల్లలకి ఎప్పుడైనా లత అనే పేరు ఎవరన్నా పెట్టారా? ఎందుకో పెట్టరు కదా. ఆడపిల్లలకి పెడతారు. అంటే ఆడపిల్లలు అంటే కవులు రాశారు, సన్నజాజి తీగల్లాగా వాళ్ళు చాలా వాళ్ళకి ఆధారం కావాలి, పాకాలి అంటే వాళ్ళు అలాంటివి మనం వర్ణనలు, కవిత్వాలు, పాటలు కూడా వింటాం. కానీ అందుకు భిన్నంగా ఎందుకో దావీదు ఏమన్నాడంటే కనుక మా డాటర్స్ పిల్లర్స్ అన్నారు, మా సన్స్ ప్లాంట్స్ మీదికి ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అని అన్నారు. ఐ డోంట్ నో మరి ఎందుకు అలాగా చెప్పింది అనేది. బట్ వన్ థింగ్ ఏంటంటే దే ఆర్ డిఫరెంట్ అనేది నాకు అర్థమైంది. అంతేనా అండి? వాళ్ళు మానవత్వం అనేది కామనే, కానీ ఆ మానవత్వంలో ఆ లైంగికత ద్వారా వచ్చే ఆ స్వభావం కానీ, ఆ పర్పస్ కానీ, ఆ ఎక్స్పీరియన్స్ కానీ డిఫరెంట్. ఒప్పుకుంటామా ఒప్పుకోమా? అందుకే ఏకత్వం కదా. ఇద్దరు ఒకటే అనుకోండి, ఇంకా అందులో ఏకం అవటం ఏముంటుంది కదండి. స్త్రీ పురుషులు ఇద్దరు ఒకటే అన్నప్పుడు ఇంకా అందులోకి ఏకత్వం ఏమున్నది? వాళ్ళు భిన్నత్వంలో నుంచే ఏకత్వం అనేది రావాలి అని అంటే తప్పకుండా భిన్నమే. స్త్రీగా ఉండటం అనేది భిన్నమే, పురుషునిగా ఉండటం అనేది భిన్నమే. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఏమంటారు? మేల్నెస్ అండ్ ఫీమేల్నెస్, ఎస్ ఆర్ నో? అది అంటే మర్చిపోతుంది లోకం అన్నమాట.
అంటే వస్త్రధారణ మర్చిపోతుంది కదా. అంటే మన పిల్లలు ఎలాంటి ఆ, పరిస్థితుల్లో ఎదుగుతున్నారో మనకి తెలుసు. నేను హైదరాబాద్ లాంగ్ బ్యాక్ 15 years బ్యాక్ మా అబ్బాయితో కలిపి ట్రాన్స్ఫర్ కోసం వెళ్ళాను. ఒక కెఫే సెక్రటేరియట్కి అప్పుడు కెఫే ఒకటి ఉన్నది. ఆ కెఫేలోకి వెళ్ళాం మధ్యాహ్నం తింటాను. 3 పిల్లలు వచ్చారు. ఆ 3 పిల్లలు జీన్ ప్యాంట్స్ టీ షర్ట్స్ వేసుకుని ఉన్నారు. వాళ్ళలో అసలు అమ్మాయి ఎవరో అబ్బాయి ఎవరో నాకు తెలియట్లేదు. చక్కగా మీసాలు లేవు, అందరూ క్రాఫ్ వేసుకుని ఉన్నారు, నున్నగా ఉన్నారు. అసలు ఎవ్వరు అనేది నాకు అర్థం కాలేదన్నమాట. అలాగా యూనిసెక్స్ అంటున్నారు కదండి, సెలూన్స్ మనం చూస్తామన్నమాట. ఓకే, అలాంటి జెండర్ న్యూట్రల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. జెండర్ న్యూట్రల్ స్టేట్లో మన పిల్లలు ఎదుగుతున్నారు కాబట్టి మర్చిపోతున్నారు అనమాట. పిల్లలకి తెలియట్లేదు మగ పిల్లలు అంటే ఏంటో, ఆడపిల్లలు అంటే ఏంటో తెలియని లోకంలో ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని స్త్రీని గాను పురుషుని గాను చేశాడు కాబట్టి ఆ స్త్రీత్వం అంటే ఏంటో తెలియాలి, ఆ పురుషుత్వం లేదా మగతనం అంటే ఏంటో తెలియాలి. ఈ వివాహంలోనికి స్త్రీగా పురుషులుగా, స్త్రీ కాబట్టే భార్య అయ్యింది, పురుషుడు కాబట్టే భర్త అయ్యాడు. కాబట్టి వివాహంలోనికి ఆ స్త్రీత్వాన్ని ఆ మగతనాన్ని తీసుకొచ్చి ఈ స్త్రీ పురుషులు ఇద్దరూ ఏకమయ్యేటప్పుడు వాళ్ళ యొక్క ఆ స్త్రీత్వము మగతనం ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోకపోతే కనుక ఏకత్వం అనేది రాదు అనేది ఇది డేవిడ్ పాసన్ అనే ఆయన ఒక పెద్ద ఆయన రాశారు. ఎందుకంటే ఆయన బైబిల్లో 66 పుస్తకాల మీద మాట్లాడేటప్పుడు 1 యోహాను పత్రిక, 2 యోహాను పత్రిక, 3 యోహాను పత్రికకి ఆయన ఇంట్రొడక్షన్ రాసిన దాన్ని నేను తీసుకుని వచ్చాను. అదే మీకు చెప్తున్నాను అనమాట. అది 2 యోహాను 3 యోహానుకి వచ్చేటప్పటికి 2 యోహాను ఏమో ఎవరికి రాశారు? 2 యోహాను పత్రిక గాయి. అంటే గాయి ఎవరు? అమ్మాయా అబ్బాయా లేకపోతే స్త్రీయా పురుషుడా? పురుషుడికి రాశాడు కదండి. ఓకే, అదేవిధంగా 3 యోహాను ఎవరికి రాశారు? చూస్తేనే కదా, మీరు చాలా యాక్టివ్గా చూస్తే తెలుస్తుంది. 3 గాయ అయితే 2 చెప్పండి మరి. అమ్మగారికి రాశాడు కదండి, అవునా? అమ్మగారి పేరు రాయలేదు కానీ ఆఫ్కోర్స్ చెప్పేటప్పుడు కొంతమంది ఏంటంటే అమ్మగారు అంటే అది పర్సానిఫికేషన్ ఆఫ్ ద చర్చ్ అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇది లిటరల్గా ఒక అమ్మగారింట్లో సంఘం నడిపిస్తున్నారు, ఆ అమ్మగారికి రాశారు అనేది కూడా బైబిల్ పండితులు చెప్తారనమాట. గాయి దగ్గర ఎవరికి కూడా ఏమీ భిన్నత్వం లేదు, ఎందుకంటే ఒక పర్సనల్ నేమ్తో అడ్రస్ చేశారు కాబట్టి. అయితే 2 సంఘాలు, గాయి ఇంట్లో ఉన్న సంఘానికిను అమ్మగారింట్లో ఉన్న సంఘానికి ఉన్న సమస్య ఒకటే. ఒకే సమస్యకి అది అడ్రస్ చేసేటప్పుడు యోహాను అమ్మగారికి చెప్పే విధంలో అమ్మగారికి చెప్పాడు, అయ్యగారు గాయకి చెప్పే విధంలో చెప్పాడు. ఇక్కడ ఏంటంటే సమస్య హాస్పిటాలిటీ అండ్ ట్రూత్ 2 కూడా. గాయ ఏంటంటే సత్యం చాలా ఇంపార్టెంట్ గాయకి అన్నమాట. అందుకనే ఏం చేశాడంటే సత్యం ఇంపార్టెంట్ కాబట్టి హాస్పిటాలిటీ దగ్గరకు వచ్చే టైంకి ఎవరిని రానియకుండా అక్కడ అడ్డం పడ్డారనమాట. ఈ అమ్మగారికి ఏంటంటే సత్యం ఇంపార్టెంటే కానీ ఈమె ప్రేమ ఎక్కువ, అమ్మగారికి ప్రేమ ఎక్కువ. అమ్మగారికి ప్రేమ ఎక్కువ, హాస్పిటాలిటీ ఎక్కువ కాబట్టి అందరికీ తలుపులు తెరిచేస్తుంది అనమాట. అటు అబద్ధ బోధకులు కూడా ఫ్రీ ఎంట్రన్స్ అనేది వచ్చిందనమాట. కాబట్టి అక్కడేమన్నాడంటే, బాబు నువ్వు సత్యం పేరుతో అందరికీ డోర్లు మూసేసావు, కానీ కొంతమందిని ఉన్నారు వాళ్ళకి తలుపులు తెరువు అన్నాడు. ఈమెనేమో ఎవరు పడితే వాళ్ళకి తలుపులు తెరవకమ్మా, నువ్వు కొంచెం సత్యాన్ని పాటించి కాస్త నువ్వు అంటే ఆడవాళ్ళకి ప్రేమ, మగవాళ్ళకి సత్యం అనేది ఆ కాంటెక్స్ట్లో ఆ ఇంట్రడక్షన్ రాస్తూ ఈ మాటలు రాశారనమాట. ఏమన్నారంటే, It is astonishing how the strengths of maleness correspond to the weakness of femaleness and vice versa అన్నారనమాట. మగవాళ్ళ యొక్క బలాలు వేరు, బలహీనతలు వేరు. ఆడవాళ్ళ యొక్క బలాలు వేరు, బలహీనతలు వేరు. అవి 2 ఒకటే అని అనటానికి లేదు. ఫిజికల్గా కూడా మనం చూస్తే కనుక మగవాళ్ళకి బలం ఎక్కడుంటుంది అని అంటే కనుక వాళ్ళ లిమ్స్ అంటారనమాట. అంటే వాళ్ళ కాళ్ళు చేతుల్లో బలం ఉంటుంది. అందుకే వాళ్ళు
ఏం చేస్తారు, స్పీడ్గా నడుస్తారు. బోన్ కూడా వాళ్ళ బోన్ బలంగా ఉంటుంది అనమాట, వాళ్ళ కండరాలు బలంగానే ఉంటాయి. అదేవిధంగా అమ్మాయిలకి బలం ఎక్కడ ఉంటుందంటే పెల్విక్ బోన్ అంటాం, అంటే నడుం దగ్గర బలం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకు అలా దేవుడు చేశాడంటే ఆమె బిడ్డని భరించాలి. బిడ్డని గర్భంలో ఎంత బరువు ఉంటుంది అని అంటే మేబీ అరౌండ్ 6 to ఎంత పెరుగుతుంది కదా. బేబీ వెయిట్ 3 kgs ఉంటే ఇంకొక 3 kgs వాటర్ అన్నా ఉంటుంది. అందుకే కనీసం గర్భం ధరించిన తర్వాత 9 monthsలో ఒక 10 kgs అన్నా పెరుగుతారా, పెరగరా? సో ఆ వెయిట్ని ఆమె క్యారీ చేయాలి 9 months కాబట్టి ఆ పెల్విక్ బోన్ అంటాం అనమాట. అక్కడ దేవుడు ఆమెకు ఆమెకు బలం అక్కడ అనమాట ఆడవాళ్ళకి. సో ఆడవాళ్ళకి బోన్ వెయిట్ తక్కువ ఉంటుంది, కండరాలు కూడా మృదువుగా ఉంటాయి కదా, అవునా, టెండర్గా ఉంటాయి అన్నమాట. మగవాళ్ళకి లాగా హార్డ్గా ఉండవు. సో ఈ స్ట్రక్చర్, ఫిజికల్ స్ట్రక్చర్లోనే చాలా డిఫరెన్స్ అనేది ఉంది. బలాలు డిఫరెంట్, బలహీనతలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అవి ఎలా చేశాడంటేనంటే దేవుడు అవి రెండు కూడా ఒకటికొకటి కాంప్లిమెంటరీగా ఉండేలాగా, కాంప్లిమెంటరీ అంటారనమాట. అంటే సాటిగా ఉంటాయి, మ్యాచ్ అవుతాయి అనేది. వీ నీడ్ ఈచ్ అదర్ యాజ్ ఎ హస్బెండ్ అండ్ వైఫ్. ఒకరికొకరు అవసరం అనేది మనం చెప్తాం. ఈ పిక్చర్ కూడా ఆయన పెట్టిన దాంట్లో నుంచే నేను తీసుకుని వచ్చాను, కాపీ చేసి పెట్టాను అనమాట. ఏమంటారు ఇందులో అని అంటే కనుక, ఒక 0 to 10 స్కేల్ మీద ఒక యావరేజ్ మేల్ని కానీ ఒక యావరేజ్ ఫీమేల్ని కానీ అని అంటాం. అంటే కొన్నిసార్లు ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, కొంతమందికి ఆడవాళ్ళకి మగ లక్షణాలు ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కొంతమంది మగవాళ్ళకి ఆడ లక్షణాలు ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. లేదా అలా పెంచటం కూడా జరగవచ్చు. అలాగా కొంచెం సున్నితంగా పెంచవచ్చు మగవాళ్ళని, కొంచెం టఫ్గా పెంచవచ్చు ఆడవాళ్ళని అనేది మనం చూస్తామన్నమాట. ఆ స్కేల్ కదా, అర్థమైందండి నేను చెప్పేది. మామూలుగా మన లోకల్ అంటే లాంగ్వేజ్లో మనం మాట్లాడితే ఆడవాళ్ళు మగాళ్ళ ఉన్నారనుకోండి, ఏమంటారు వాళ్ళని? నేను పలకను ఇంకా, ఓకే, మీరు పలికారు, వినపడపోతే అడగండి, ఓకే. అదేవిధంగా మగాళ్ళు ఆడవాళ్ళలాగా ఉన్నారనుకోండి, ఏమంటారు? అడగండి. ఇక్కడ చెప్తున్నారు వీళ్ళు, నా పలకడానికి కూడా బాగా అది కాబట్టి నేను పలకట్లేదు అవి కదా. సో అలాంటి టెండెన్సీస్ ఉండేవాళ్ళు ఉంటారు. కానీ సాధారణమైన యావరేజ్ మేల్ ఎలా ఉంటారంటే పొడవుగా ఉంటారు, యాంగులర్గా ఉంటారు, గుండ్రంగా ఉండరు అనమాట. ఆడవాళ్ళలాగా గుండ్రంగా ఉండరు అని. తర్వాత ఎనలిటికల్గా ఉంటారు. యూజువలీ మగాళ్ళు ఎప్పుడు కూడా ఆడవాళ్ళు అనేది అక్కడే అనమాట. ఏమంటారంటే నీకు అసలు నీకేం తెలియలేదు అదనమాట. నువ్వేమీ రీజనబుల్గా ఆలోచించవు, నీకంతా ఇమోషనే, నీకేమీ రేషనాలిటీ లేదు అని అలాగ ముద్రేసి పెట్టారనమాట. ఓకే, మేబీ కొంత ఉండొచ్చు, ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను. ఓకే, మెన్ ఆర్ గోల్ ఓరియంటెడ్ అన్నారు వాళ్ళు. ఆయన ఏమన్నా ఇంకోటి ఏంటంటే యాబ్స్ట్రాక్ట్ థింగ్స్ మాట్లాడతారు వీళ్ళు. పర్సనల్ థింగ్స్కి వచ్చే టైంకి ఓపెన్ అవర్ అనమాట. యాబ్స్ట్రాక్ట్ థింగ్స్ మాట్లాడతారు వీళ్ళు. జనరల్గా మాట్లాడతారు. పర్సనల్ పీపుల్ అయ్యి ఉండవు అనమాట. థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఏదేమైపోయినా కారు కడిగేసుకోవాలి, బైక్ కడిగేసుకోవాలి, అవునా అండి, అవునా, అలా కనబడతారు. అంటే అవి చాలా ఇంపార్టెంట్. మా అపార్ట్మెంట్లో ఒక ఫ్యామిలీ ఉన్నారనమాట. తన అమ్మాయి అంటుందన్నమాట, ఎవడికి కావాలి మేడం కారు కడుగుతాడు, నా కారు కడిగి అదేదో ఆ టైం నాతో స్పెండ్ చేస్తే నాకు బాగుంటుంది కదా మేడం, ఎవరికి కావాలి మేడం కారు కడుగు, ఉదయం లేచిన దగ్గర నుంచి రుద్దుతూనే ఉంటాడు పాపం అమ్మాయి కారుని అనమాట. సో అదేదో నాతో టైం స్పెండ్ చేయొచ్చు కదా అంటే, కార్స్ అలా థింగ్స్ ఓరియంటెడ్గా ఉంటారు. అండ్ ట్రూత్ ఇందాక ఆల్రెడీ చెప్పాను. అయితే యావరేజ్ ఫీమేల్ ఇటుపక్క మీకు కనబడుతుంది కదండి, నేను ఇంకా మళ్ళీ ఏమి ఎక్కడ చూస్తున్నారు కదా, ఫీమేల్ సింబల్ ఉంది కదా అక్కడ అనమాట. దే ఆర్
షార్టర్, కర్వ్డ్ అన్నారు, అంటే వంకర. అందుకే స్త్రీని చేసినప్పుడు ఆ మాట వాడింది డిఫరెంట్ అనమాట. ఒక బోన్ని తీసుకొని చక్కగా దేవుడు చెక్కాడు అనమాట. అంతేనా? అర్థమవుతుంది కదా? బోన్ని తీసుకొని ఒక మంచి ఫ్రేమ్ ఆమెకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా మగవాళ్ళని చూస్తే ఆయన మట్టిలో నుంచి తీసుకున్నట్టుగా. మ్యాటర్, ఇద్దరు చేసిన మ్యాటర్ డిఫరెంటే, మెటీరియల్ డిఫరెంటే, బోత్ హ్యావ్ హ్యూమన్ నేచర్, బట్ అక్కడ మనం చూస్తాం అనమాట. అండ్ దెన్ ఇంట్యూటివ్గా ఉంటారు, అంటే ఆ రేషనల్ అన్నారు కదా, వీళ్ళు చాలా ఆలోచించి రీజనబుల్గా ఆలోచించి ఒక కంక్లూజన్కి వస్తారు. ఆ కంక్లూజన్కి వీళ్ళు ముందే వచ్చేస్తారు, ముందే చెప్పేస్తారనమాట, ఇలాగ అవుతుంది అన్నట్టుగా చెప్పేస్తారనమాట. వీళ్ళకి అసలు తీసుకోలేరు, అది ఏం ఆలోచించి చెప్తున్నావా అదనమాట. కానీ నిజంగా ఆమెకు వచ్చిన కంక్లూషన్కి వాళ్ళు చాలా డిబేట్ చేసి వచ్చే ఆ కంక్లూషన్కే వస్తారు వాళ్ళు కూడా. బట్ అలాది దట్స్ ద పవర్ గాడ్ హ్యాస్ గివెన్ టు ద ఫీమేల్ అనమాట. ఆ ఇంట్యూటివ్ పవర్ అనేది దేవుడు ఆడవాళ్ళకి ఇచ్చింది. నీడ్ ఓరియంటెడ్గా ఉంటారు వీళ్ళు, గోల్ ఓరియంటెడ్గా కాకుండా నీడ్ ఓరియంటెడ్గా. ఇప్పుడు పిల్లలకి జ్వరం వచ్చింది, ఎవరు ఫస్ట్ సెలవు పెట్టడానికి రెడీ అయిపోతారండి ఇంట్లో? నువ్వు వెళ్ళు, నేను సెలవు తీసుకుని ఉంటాను అంటే వెళ్తుందా అండి ఆవిడ? చాలా తక్కువ మంది. అందుకే నేను అన్నాను 1 to 10 స్కేల్ మీద కొంతమంది వెళ్ళిపోవచ్చు, నా భార్య వెళ్ళిపోద్ది నేనే ఉంటాను ఎప్పుడు అనుకునే వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, నేను కాదంటలేదు. ఓకే, అర్థమవుతుందా నేను చెప్పేది? ఎక్సెప్షన్స్ ఆ స్కేల్ కట్. బట్ వెళ్ళినా సరే ఆమె మనసంతా ఎక్కడ ఉంటుంది? ఇంట్లో పిల్లోడి మీదే ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మన పిల్లలు చదువులకు బయటికి పంపిస్తాం, ఆ ట్రైన్ ఫ్లైట్ ఎక్కించాక ప్రాణం అంతా వెళ్ళిపోతుంది, దేహమే ఉంటుంది ఆడవాళ్ళకి కదా, అందుకే కొలాప్స్ అయిపోతుంటారు. హస్బెండ్ వెళ్ళినా అంతే, వేరే ఊరు వెళ్తే కనుక వాళ్ళతో పాటు వెళ్ళిపోతారు వీళ్ళు. అలా ఉంటుంది. అలా నీడ్ ఓరియంటెడ్గా విమెన్ నేచర్ అనేది మనం చూస్తాం అనమాట, గోల్ ఓరియంటెడ్గా కాదు అనమాట. సపోజ్ మేమిద్దరం ఉన్నాము, ఇప్పుడు మీటింగ్ వచ్చినప్పుడు ఇంట్లో ఎవరికన్నా బాగాలేదనుకో నాకు మీటింగ్ క్యాన్సిల్ చేసేయాలని ఉంటుంది. కానీ తను నన్ను కూడా అసలు హాస్పిటల్లో పెట్టేసి ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో మనిషి కూడా లేకోకుండా పక్కన బెడ్ అమ్మాయికి అప్పగించేసేసి, తనకి ప్రేయర్ కాన్ఫరెన్స్ ఉందన్నమాట సాటర్డే నైట్ చెప్పేసి ఆమెకి నేను మండే మార్నింగ్ వస్తానమ్మా, నువ్వు కాస్త మా వాడిని చూసుకొని నాకు ప్రెగ్నెన్సీలో బాగాలేదు అందుకని వెళ్ళిపోయారనమాట. అంటే టాస్క్ ఓరియంటెడ్గా ఉంటారు, టాస్క్ ఓరియంటెడ్గా. అది మనకేమనిపిస్తుంది అంటే నేను అసలు పట్టలేదు, చూసావా, నేనంటే ప్రేమ లేదు, నన్ను పట్టించుకోలేదు, నేను ఇంకా నా జీవితకాలం నేను అదిగో పలానప్పుడు నువ్వు నన్ను అలా చేసావు, నేనంటే అసలు నీకు మీటింగ్లే ఎక్కువ, నువ్వు అదే. బై గాడ్స్ గ్రేస్ నాకు అప్పుడు అలా అనిపించలేదు. సేవకి వెళ్తున్నాడు కదా, మనం సేవకు అడ్డం రాకూడదు, ఐ డోంట్ నో, అది అలాగని నేను ఏదో ఇదని కాదు, కానీ దేవుడు నాకు ఎందుకు అట్లా సాయం చేశాడో నాకు తెలియదు. అవన్నీ రిపీటెడ్గా జరిగినప్పుడు ఒకసారి కాలు ఇరిగిపోయిందనమాట. రాత్రి కట్టుకట్టించేసి మా ముగ్గురిని పిల్లల్ని నన్ను వదిలేసేసి ఇంట్లో నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళిపోయారు. ఉదయాన్నే వేరే కాన్ఫరెన్స్కి 3 days కాన్ఫరెన్స్కి వెళ్ళిపోయారు అనమాట. ఇట్లా రిపీటెడ్గా థింగ్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట కొంచెం బాధేస్తుంది అనమాట, అసలు ఏం పట్టించుకోవట్లేదు మనల్ని ఇలా అని, అంటే అలా అనిపిస్తుంది. అందుకే చెప్తున్నాను నేను. ఓకే, సో గోల్ ఓరియంటెడ్ అనేదానికి, నీడ్ ఓరియంటెడ్ అనేదానికి చెప్తున్నాను. కాంక్రీట్ అంటే జనరల్ అన్నాం కదా, కాంక్రీట్. ఇప్పుడు నేను మాట్లాడితే మీరు చూడండి, డీటెయిల్స్ మాట్లాడతాను నేను, అవునా? మీ తేడా గమనించాలి. మేమిద్దరము మాట్లాడతాం టాపిక్, నేను డీటెయిల్స్ మాట్లాడతాను, తను జనరల్స్ మాట్లాడతారు. అర్థమవుతుందండి నేను చెప్పేది? మీకు గమనిస్తే మీకు అర్థమవుతుంది. నేను డీటెయిల్స్ మాట్లాడతా, హీ టాక్స్ అబౌట్ ద జనరల్స్ అనమాట, అది మీకు అర్థమవుతుంది. ఓకే, అండ్ పర్టికులర్స్ అని అంటున్నాను, డీటెయిల్స్ పర్టికులర్స్. పీపుల్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నాట్ ద ఐటమ్స్ కాదు అనమాట. ఓకే, అండ్ దెన్ ప్రేమ. అందుకే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆడవాళ్ళని భర్తను ప్రేమించమని ఏమి చెప్పలే, ఎందుకంటే అడిగినా అడగకపోయినా ప్రేమిస్తుంది ఆవిడనమాట. ఇంకా ఆమెకి ప్రేమించకుండా ఉండటం రాదు అది. కానీ గౌరవించటం, లోబట్టం అనేది అది ఎఫర్ట్ పెట్టాలి, అక్కడ ఎఫర్ట్ పెట్టాలి. అదే మగవాళ్ళకి ప్రేమించడం అనే దగ్గర వాళ్ళకి ఎఫర్ట్ పెట్టాల్సిందే. అందుకే దేవుడు
భార్యల్ని ప్రేమించమని చెప్పినట్టుగా మనం చూస్తామన్నమాట. సో ఈ రకంగా మనం ఆ యొక్క స్త్రీత్వాన్ని, పురుషత్వాన్ని, మగతనాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా కొంతమంది రాశారు, ఎలా రాశారంటే మెన్ ప్రాసెస్ లైఫ్ ఇన్ బాక్సెస్ అని చెప్పి రాశారనమాట. అంటే ప్రతి విషయం కూడా చాలా ఐసోలేటెడ్గా ఆలోచిస్తారనమాట. చాలామంది నవ్వుకుంటున్నారు చూసి అనమాట. మెన్కి కార్కి ఒక బాక్స్ ఉంటుందంట, ఆఫీస్కి ఒక బాక్స్ ఉంటుందంట, అలాగనమాట. వీళ్ళ దగ్గర అన్ని బాక్సులు ఉంటాయి, ఒక్కొక్క బాక్స్లో ఒక్క ఐటమే ఉంటుంది వీళ్ళ దగ్గర. అంటే ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని మీదే ఉంటారు. సపోజ్ పేపర్ చదువుకుంటున్నారు అనుకోండి, పేపర్ చదువుకుంటూ ఉంటారో, టీవీ చూస్తూ ఉంటున్నారో, ఏదో చేస్తున్నారు ఫ్రంట్ రూమ్లో, అక్కడే చిన్నవాడు పిల్లవాడు వచ్చి 1, 2 వేసి అందులో దొర్లేసినా సరే వీళ్ళకి కనబడదు అనమాట. ఆవిడ గబుక్కుమని వచ్చి, అసలు కళ్ళు కనపడుతున్నాయా నీకు, ఏమవుతుందో చూసావా, ఇలాగ అనగానే అతనికి చిరాకేస్తుంది, ఈమెకి కోపం వచ్చేస్తుంది. సో ఎందుకు ఇలాగా అని అంటే కనుక బికాస్ ఏ బాక్స్లో ఉన్నారో ఆ బాక్స్లోనే ఉంటారనమాట. మాటలు అంటే ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు కూడా అనమాట, ఇప్పుడు జరిగిన విషయంలోనే వాళ్ళు ఉంటారు. ఇవాళ మన ఇద్దరికి ఏ భేదాభిప్రాయం వచ్చిందో ఉంటారు వాళ్ళు అనమాట. అదే మాట్లాడగలుగుతారు. అంతకు మించి మనం ఏవేవో గుర్తు చేస్తాం చూసారా, నువ్వు పెళ్ళైన మొదటి రోజు నుంచి మనకి, అప్పుడు ఇంకా అన్నీ వాళ్ళకి అసలు కన్ఫ్యూజ్ అయిపోతారనమాట. కన్ఫ్యూజ్ అయిపోయి కొంతమంది ఏం చేస్తారంటే అరుస్తారు, చిరాకు పడతారు, లేకపోతే చొక్కా వేసుకుని వెళ్ళిపోతారు. అలా అనమాట. వీళ్ళ దగ్గర ఇంకొక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో ఏమీ ఉండవంట, ఎంటీ బాక్స్ అన్నారు దాన్ని. ఆ బాక్స్లో మాటలు ఉండవట, ఆలోచనలు ఉండవంట, ఏమీ ఉండవు. ఓకే, నథింగ్ బాక్స్ అన్నారు. ఇది ఒక ఆయన చెప్పారు, నేను చెప్తున్నాను. ఆ నథింగ్ బాక్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ పని లేనప్పుడు, టాస్క్ లేనప్పుడు వెళ్ళి రిలాక్స్ అవుతారంట. సో ఆఫీస్ నుంచి వచ్చారు కాబట్టి వచ్చి ఆయన కూర్చుంటాడు అనమాట. అలా కూర్చుని మీరే కాఫీయో టీయో ఇస్తే తాగుతూ ఉంటారు. మాకు దేన్ని ఏం చేయట్లా, నథింగ్ బాక్స్. ఇంకా మీరు మీరు కూడా కప్పు తెచ్చుకుని ఏంటి ఏం జరిగింది అంటే ఇంకా నథింగ్ బాక్స్లో ఏమి లేవు, మాటలు లేవు, ఆలోచనలు లేవు. కాబట్టి వెంటనే మాట్లాడలేడు అనమాట అతను. ఓకే, అలా ఉంటాడు. ఇంకా మళ్ళీ ఏంటి ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. ఇంకా ఆలోచనలు కూడా లేవు కదా పాపం. ఈ ఆలోచనలు లేవు కాబట్టి వెంటనే దగ్గర ఏమీ రాదనమాట. ఇప్పుడు ఏమనుకుంటుంది, ఏదో జరిగింది కదా, నువ్వు నాకు చెప్పట్లేదు, చెప్పచ్చు కదా కాస్త, ఎందుకలా అంత అని అనుకుంటుంది. కానీ అతనికి ఇంకా అప్పుడు మళ్ళా సో ఇలాంటి గొడవలు అయ్యే అనేది ఉంటుంది అనేది చెప్తారనమాట. సో వెరాజ్ విమెన్ ప్రాసెస్ లైఫ్ ఇన్ ఎవ్రీథింగ్ ఇంటర్ కనెక్టెడ్గా. అంటే ఇది ఒక బుక్, మీరు చదవండి ఎవరైనా. ఈ బుక్ని ఏమన్నారంటే మెన్ ఆర్ లైక్ వాఫల్స్, విమెన్ ఆర్ లైక్ స్పగేటీ అన్నారనమాట. మెన్ ఆర్ లైక్ వాఫల్స్, ఉమెన్ ఆర్ లైక్ స్పగేటీ. ఆడపిల్లల్ని మగపిల్లల్ని పెంచడానికి కూడా వాళ్ళు మళ్ళీ రాశారు. ఆ బుక్ ఏంటంటే బాయ్స్ ఆర్ లైక్ వాఫల్స్, గర్ల్స్ ఆర్ లైక్ స్పగేటీ. స్పగేటీ అంటే మీకు ఎంతమందికి తెలుసో తెలియదు, ఇట్స్ లైక్ నూడిల్స్ అనమాట. నూడిల్స్ మనం తింటాం కదా, నూడిల్స్ లాగా ఆడవాళ్ళ జీవితాన్ని అంత ఇంటర్ కనెక్ట్, తేనె తుట్టిలాగా అనొచ్చు మనం అనమాట. లేదా కొంతమంది ఎవరో జిలేబీ అన్నారు అనమాట. ఓకే, సో అలాగా ప్రాసెస్ చేస్తారు. సపోజ్ నూడిల్స్ని మనం తీసేటప్పుడు ఒక్క నూడిల్ని ఇలా అలా తీయడానికి ప్రయత్నం చేస్తే ఒకటి వస్తుందా? ఒకటి వస్తుందా? దాంతో పాటుగా అన్నీ అప్రయత్నంగా వస్తాయి. సో అదేవిధంగా ఆడవాళ్ళకి లైఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్ అనమాట. అందుకే బ్రెయిన్లో కూడా ఆ న్యూరాన్స్ ఎట్లా ఓరియంట్ అవుతాయంటే మెన్కి వర్టికల్గా ఓరియంట్ అవుతాయట, విమెన్కి హారిజాంటల్గా ఓరియంట్ అవుతాయంట. అర్థమవుతుందండి నేను చెప్పేది మీకు? సో అందుకే 3 or 4 మెన్ కలిస్తే వాళ్ళు ఒక హైరార్కీలో రిలేట్ అవుతారు. పెద్ద అయినా మధ్యలో అయినా అలా రిలేట్ అవుతారు. 4 ఆడవాళ్ళు కలిస్తే మిడిల్ ఏజ్ ఉండొచ్చు, ఓల్డ్ ఏజ్ ఉండొచ్చు, లేదా ఇంకా యంగ్ ఏజ్ ఉండొచ్చు. అందరూ కలిసిపోయి మాట్లాడుకోగలుగుతారు, హారిజాంటల్గా ఫ్రెండ్లీగా కనెక్ట్ అవుతారనమాట. సో ఆ రకంగా మనం చూస్తాం. అంటే ఒక స్విచ్ చేస్తే ఆయనకు ఒక లైటే వెలుగుతుంది, కానీ ఈమెకి ఒక స్విచ్ చేస్తే సీరియల్ లైట్స్ అనమాట. ఇవి సీరియల్ లైట్స్. అర్థమైందా? అన్నీ
వెలుగుతాయి అన్నమాట. అందుకే గొడవ వచ్చినప్పుడు, ఏదైనా చిన్న గొడవ రాగానే ఈమె వెంటనే నువ్వు పెళ్ళైన రోజు ఫస్ట్ డే నువ్వు అలా చేసావు, అప్పుడు అలా చేసావు, ఇప్పుడు ఇలా చేసావు, నువ్వు ఇప్పుడు ఇలా చేస్తున్నావు, ఎప్పుడు నువ్వు అలాగే చేస్తావు అంతే బై డిఫాల్ట్ ఆమెకు ఆ ఆడియో అండ్ వీడియో అన్నీ ఓపెన్ అయిపోతాయి, ఫైల్స్ అన్నీ మైండ్లో ఓపెన్ అయిపోతాయి బై డిఫాల్ట్. ఆమెకేమి షీ డజంట్ వాంట్ టు డూ దట్. అన్నీ ఓపెన్ అయిపోయి ఆమెకి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది అనమాట. ఏం మాట్లాడుతుందో తెలియదు, ఎందుకు ఏడుస్తుందో తెలియదు, ఎందుకు అలుగుతుందో తెలియదు, ఎందుకు కోపడుతుందో తెలియదు. సమ్టైమ్స్ కొంతమంది ఆడవాళ్ళకి అవి అన్నీ వాటిని మేనేజ్ చేయలేక కొంచెం విచిత్రంగా బిహేవ్ చేయొచ్చు. జుట్టు పీకొచ్చు, లేకపోతే ఏమో ఐ డోంట్ నో, వాళ్ళన్నా పీకోవచ్చు, మీకన్నా పీకొచ్చు, నాకు తెలియదు. సో ఇట్ హ్యాపెన్స్. అందుకే బలహీనమైన ఘటం అన్నారనమాట. బలహీనమైన ఘటమని ఎంచి సన్మానించమన్నాడు అనమాట. ఏ రకంగా అంటే బలహీనం మరి మీ 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 స్టేట్లో 10th రిజల్ట్ వస్తుంది కదా, గర్ల్స్ ఆర్ ఫేరింగ్ బెటర్ దెన్ బాయ్స్ అని మీకు ఎప్పుడన్నా పేపర్లో వేస్తున్నారా? ఆడపిల్లలదే ఆధిక్యం వేస్తున్నా. మరి అలాగని ఐక్యూ తక్కువ ఆడవాళ్ళకి? బలహీనం అంటే అదే కదా మీరు అనుకున్నది ఏంటంటే వీళ్ళకి ఐక్యూ చాలా తక్కువ అని. కానీ ఐక్యూ తక్కువైతే మరి ఎలాగా వీళ్ళు ఫేర్ చేస్తున్నారు? కాబట్టి మీ ఆడపిల్లలనే చూసుకోండి మీ ఇంట్లో కదా, మీరు పెంచుతున్నారు కదా ఆడపిల్లలు, అవునా? సో కాబట్టి ఐక్యూ కాదు అక్కడ, శారీరక దారుఢ్యంలో. ఎందుకంటే ఆడవాళ్ళకి ఒక వయసు వచ్చిన తర్వాత ఆ నెలసరి అనేది వస్తుంది కాబట్టి ఎవ్రీ మంత్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. కొంత బ్లడ్ పోతుంది, నడుము నొప్పి వస్తుంది, అండ్ హార్మోనల్స్ అప్ అండ్ డౌన్ అవుతాయి వాళ్ళకి అన్నమాట. హార్మోన్స్ అప్ అండ్ డౌన్ అవుతాయి. ఆ అప్ అండ్ డౌన్ హార్మోన్స్ మైండ్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఆ బాడీకే అర్థం కాదు ఎందుకు నిద్రపోవాలనిపిస్తుందో, ఎందుకు పడుకోవాలనిపిస్తుందో, ఎందుకు చిరాకేస్తుందో, బాడీలో వాటర్ ఎందుకు వస్తుందో ఆ బాడీకే అర్థం కాదు. అలాంటి బాడీలో నుంచి ఆ మైండ్ అంత స్టేబుల్గా అప్పుడు ఉండలేదు. యూజువల్లీ ఏమని రీసెర్చ్ చెప్తుందంటే ఆ పీరియడ్లో ఎక్కువగా ఆడవాళ్ళు క్రైమ్స్ చేస్తారట. క్రైమ్ పీరియడ్ అని అంటారు దాన్ని మెడికల్లీ ప్రీ మెన్స్ట్రల్ టెన్షన్ అంటారు, పిఎంటీ అంటారు. మీలో ఎవరైనా మెడికల్ సైన్స్ తెలిసిన వాళ్ళు ఉంటే ప్రీ మెన్స్ట్రల్ టెన్షన్ అంటారు. అవి కొంతమందికి చాలా ఎక్కువ ఉంటాయి, దాన్ని ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటారు అనమాట. చాలా ఎక్కువ ఉంటాయి, కళ్ళు తిరిగిపోతాయి కూడా కొంతమందికి. సో అలాంటి పరిస్థితుల్లో సాధారణంగా మీరు ఏమన్నా అంటే మిగిలిన రోజుల్లో స్పోర్టివ్గా తీసుకుంటారు, మిమ్మల్ని తిరిగి ఇంకోటి అనొచ్చు లేకపోతే నవ్వుకోవచ్చు. కానీ ఆ పీరియడ్, ఆ వారం ముందు వారంలో వాళ్ళు చాలా టచీగా ఉంటారనమాట. ఏమన్నా అనగానే కొంతమందికి చిరాకేసి అరుస్తారు, కొంతమందికి ఊరికే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట, ఏడుస్తారు. ఇట్స్ బికాజ్ అందుకే బలహీనం అర్థం చేసుకోవాలి. కెన్ మెన్ అండర్స్టాండ్ దిస్? ప్రెగ్నెన్సీ టైంలో కూడా అంతే. ప్రెగ్నెన్సీలో యాంటీనేటల్ ప్రీనేటల్ డిప్రెషన్స్ అంటారు. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ డిప్రెషన్ ఉంటుంది, ఆఫ్టర్ డెలివరీ డిప్రెషన్ ఉంటుంది. పూర్వకాలం మెడికల్ సైన్స్ లేనప్పుడు బాలింత వెర్రి అనే జబ్బు వస్తుంది అనేవాళ్ళు. మరి మీలో చిన్నవాళ్ళకి ఎవరికి తెలియదు, పెద్దవాళ్ళు తలూపుతున్నారు అనమాట. నిజంగానే వెర్రితనం వచ్చేస్తుంది, మెంటల్ అయ్యేవాళ్ళు అనమాట. ఇప్పుడు మెడికల్ హెల్ప్స్ ఉంటున్నాయి కాబట్టి అంత ఎవరికి రావటం లేదు. సో ఇవి తెలుసా? అసలు ఈ నాలెడ్జ్ తెలియకోకుండా ఎప్పుడు ఒకే రకంగా అమ్మాయి మీతో ఉండాలి అని మీరు ఎక్స్పెక్టేషన్ అనేది, లేకపోతే మీ డిమాండ్ అనేది, అది ఎంతవరకు సబబు? కాబట్టి ఇవి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. ఒక వయసు దాటిన తర్వాత నెలసరి ఆగిపోతుంది. ఆగిపోయే పీరియడ్ వెరీ టఫ్గా ఉంటుంది కొంతమందికి సునాయాసంగా పెద్ద మార్పులు ఉండవు. సడన్గా చెమటలు పట్టేస్తాయి, సడన్గా వేడిగా అనిపిస్తుంది, చాలా టఫ్గా ఉంటుంది కొంతమందికి. సో ఈ జర్నీ, ఈ స్త్రీత్వం అనేది జర్నీలో ఇన్ని ఉంటాయి. ఎలాగైతే ఆడవాళ్ళకి ఆ ఎంటీ బాక్స్, అసలు ఆలోచన లేకుండా ఉండటం అంటే ఏంటో మనకు తెలీదు, వీ డోంట్ నో. సిమిలర్లీ మెన్కి కూడా అదంతా కూడా తెలియదు. కాబట్టి ఇవి తెలియకపోయినా అట్లీస్ట్ వీటి గురించి తెలుసుకోవాల్సిన. అందుకే పేతురు ఏమన్నారంటే కనుక, ఆ పేతురు రాసిన పత్రిక 3:7 ఆమెతో జ్ఞానంతో కాపురం చెయ్యి అన్నాడు అనమాట. జ్ఞానంతో కాపురం చెయ్యి. ఓకే, ఆ జ్ఞానం ఏంటి? బికాజ్ షీ ఈజ్ ఎ ఉమెన్, ఆమె స్త్రీ. ఆ స్త్రీ అంటే ఏంటో తెలుసుకుని ఆమెతో నువ్వు
కాపురం చేయమన్నట్టుగా మనం చూస్తామన్నమాట. సో ఈ వైవిధ్యాలు, ఈ శారీరకంగా వైవిధ్యాలు ఉంటాయి, మానసికంగా వైవిధ్యాలు ఉంటాయి, మాట్లాడుకోవడంలో వైవిధ్యాలు ఉంటాయి. నేను ఆ సెషన్ అంతా, నేను ఆ సెషన్లో సగం కట్ చేసేసి నేను మిగిలిన పక్క సెషన్కి వచ్చాను అనమాట. ఆ వైవిధ్యాలు చెప్పాలి. యాక్చువల్లీ మాట్లాడటంలో గోల్స్ ఇద్దరికి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. టాస్క్ ఉంటే మాట్లాడతారు మెన్, అంటే పని ఉంటే మాట్లాడతారు. అర్థమవుతుందా నేను చెప్పింది అమ్మా? ఉంటే మాట్లాడతారు. ఆ మాట్లాడటం కూడా స్టైల్ డిఫరెంట్ అనమాట. మెన్ రిపోర్ట్ టాక్ అంటారు అనమాట. రిపోర్టింగ్ చేస్తారు, అంటే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 లాగా ప్రాసెస్ చేసేసి కంక్లూజన్ మాత్రమే చెప్తారనమాట. విమెన్ ర్యాపోర్ట్ టాక్ చేస్తారు. ర్యాపోర్ట్ టాక్ అంటే మీకు అర్థం అవ్వాలన్నమాట, అంటే సంబంధం పెంచుకోవడానికి మాట్లాడతారు. అర్థమైందండి? రిపోర్ట్ టాక్ కాదు. మెన్ ఆర్ పాయింటర్స్, ఉమెన్ ఆర్ పెయింటర్స్ అన్నారు మాట్లాడడంలో. మెన్ నెంబర్ 1, 2, 3, బట్ ఉమెన్ మొత్తం చెప్పమంటే ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు చెప్తారనమాట. నవ్వుతున్నారు, మెన్ అంతా నవ్వుతున్నారు అనమాట కదా. వీళ్ళకేమో ఇంట్రెస్ట్ కూడా ఉండదు, మనం చెప్పింది వినరు కూడా అనమాట వాళ్ళు. ఇంకా వాళ్ళు మనకి ఒక పాయింట్, నాకే తెలుస్తుంది, ఒక పాయింట్ చెప్పాక ఓకే అసలు ఇంకా ఇట్స్ నాట్ గోయింగ్ అంటే నేను చెప్పడం కూడా మానేస్తాను అనుకో, ఇంకా ఇంటికి మనకి అని. కానీ అది ఆమెకి దేవుడిచ్చిన ఆ నేచర్ అనమాట. సో స్టైల్ ఆఫ్ పనున్నా లేకపోయినా సంబంధం పెంచుకోవడానికి మాట్లాడతారు. మరి పెళ్ళికి ముందు అలాగని మగాళ్ళకి మాటలు రావా అంటే మాటలు బాగా వస్తాయి కదండి. అందరితో ఫోన్లు చేసి మాట్లాడతారు కదా, ఇంట్లో వాళ్ళతో తప్ప మాట్లాడతారు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి మాటలు వచ్చు, కానీ పని లేదు. పెళ్ళికి ముందు గోల్ ఉంది, ఏమైనా పెళ్లి చేసుకోవాలి, ఏమైనా ఇంప్రెస్ చేయాలి కదండి, అవునా? కాబట్టి పెళ్ళికి ముందు, ఇప్పుడు నేను టీచర్ని కదా, కాలేజ్ క్యాంపస్లో ఆడపిల్లలందరూ కొంతమందిని చూస్తాను. అసలు ఆ మగపిల్లాడు ఎలాగుంటాడంటే, మరి ఇంత దుర్మార్గంగా ఉన్నా సరే, ఆ పిల్లలు ఇంత తెలివైన వాళ్ళైనా సరే, ఆ ఆడపిల్లలు ఆ మగపిల్లలకి వెనక పడిపోతారు. ఎందుకు పడిపోతారు అంటే, మగపిల్లలు చాలా కబుర్లు చెప్తారు ఆడపిల్లకి అనమాట. పెళ్ళికి ముందు ఇంప్రెస్ చేయాలి కదా, ఆమెను విన్ చేయాలి. కాబట్టి అవును, చేస్తారా చేయరా చెప్పండి. పెళ్ళి అయిపోయాక ఇంకేముంది, ఇప్పుడేం ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు కదా, పెళ్ళి అయిపోయింది కాబట్టి గంటలు మాట్లాడేవాళ్ళు సడన్గా మౌనం అయిపోతారన్నమాట. అర్థమవుతుందా? అది మరి సంబంధం బిల్డ్ చేస్తుందా? ఆ నేచర్ని ఇద్దరు ఎలాగా అవసరాలు తీర్చాలి, వైవిధ్యం తెలియాలి. కాబట్టి నీడ్స్ కూడా డిఫరెంటే అనేది. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 7వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? తన భార్య భర్తకును, భర్త భార్యకును, అలాగననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారము లేదు. అలాగున భార్యకే గాని భర్తకు తన దేహము పైన అధికారం లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండానట్లు తిరిగి కలుసుకొనుడి. ఆ మాటలు చాలా జాగ్రత్తగా గమనిద్దాము. ఏంటంటే వారి వారి ధర్మములు నడపవలెను అనేది. తర్వాత కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పునే ఎడబాయుడి. నెక్స్ట్ తిరిగి కలుసుకొనండి. అండర్లైన్ చేసుకోవాలి అవన్నమాట ఆ మాటలు. వారి వారి ధర్మాలు, రోల్స్ చెప్పేటప్పుడు చెప్తాం అవి. కానీ రోల్స్తో పాటు, రోల్స్లో ఒక రోల్ ఏంటంటే అవసరాలు తీర్చడం అన్నమాట. అంతే కదా, అవసరాలు తీర్చడం. అసలు అమ్మాయిని ఎందుకు చేశాడు దేవుడు, ఎలా చేశాడంటే అబ్బాయి నుంచి చేశాడు, అబ్బాయి కోసం చేశాడు, అబ్బాయి దగ్గరికి తెచ్చాడు అని థియాలజీ చెప్తుంది. అర్థమవుతుందండి? విమెన్ ఆర్ మేడ్ ఫ్రమ్ మ్యాన్, ఫార్ మ్యాన్, బ్రాట్ టు మ్యాన్. అది ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం నుంచి 24వ వచనం వరకు థియాలజీ వాళ్ళు రాసిన మాటలు ఇవి అన్నమాట. అలాగని మరి మన కోసం మనల్ని చేయలేదా అని మనకు అనిపించవచ్చు. మనల్ని ఇంకొకరి కోసం చేశారా
అని మనకు అనిపించవచ్చు. కానీ అక్కడ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని అంటే ఆ నరుడులో స్త్రీ పురుషులు ఇద్దరూ ఉన్నారు. అది జెనరిక్ టర్మ్ అంటారనమాట. జెనరిక్ టర్మ్లో స్త్రీ పురుషులు ఇద్దరు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఒకరి కోసం ఒకరిని దేవుడు చేశాడు. కాబట్టి ఆ ఒంటరితనం తీసివేయడానికి, అంటే ఇద్దరికీ ఒంటరితనం అనే తీసివేయబడవలసిన అవసరం ఉన్నది. దేవుడు గుర్తించాడు, అది మనిషి గుర్తించలేదు కదండి. అలా అయితే మనం అనుకోవచ్చు, దేవుడికి నాకు సంబంధం ఉండగా అసలు ఒంటరితనం సమస్య ఏంటి కదా. మనం చాలాసార్లు నేను దేవుడు, నాకు దేవుడు ఉన్నాడు, నువ్వు మాట్లాడితే ఎంత, మాట్లాడిపోతే ఎంత, నువ్వు పలకరిస్తే ఎంత, పలకరించకపోతే ఎంత, నువ్వు ప్రేమిస్తే ఎంత, ప్రేమించబోతే చాలా సూపర్ స్పిరిచువాలిటీ సమ్ టైమ్స్ మనకు ఉంటుంది అనమాట. అంటే అవి అలగటంలో నుంచి వచ్చిన ఆలోచనలు అవి, అంతే కదా. అవునా? అనుకుంటారా అనుకోరా అండి? చాలాసార్లు అలాగా దేవుడు ఉన్నాడు నాకు, నువ్వు అవసరం లేదు అన్నట్టుగా నువ్వు అనే కంక్లూషన్స్కి వస్తామా రామా? చెప్పండి, వస్తాం. అది చాలా ఆధ్యాత్మికత అనుకుంటాం. కానీ దేవుడే ఏమన్నాడు, బాబు నీకు నీ ఒంటరితనాన్ని తీసేయడానికి నీకు అవ్వమ్మనిచ్చాను, అవ్వమ్మ ఒంటరితనాన్ని తీసేయడానికి ఆదామునిచ్చాను. ఒంటరిగా ఉండటం, అందుకే అక్కడ మళ్ళా అన్నాడు, ఏమన్నాడంటే శోధింపబడకుండానట్లు తిరిగి కలుసుకొనండి అనేది అన్నమాట. పెళ్ళయ్యాక కూడా ఒంటరిగా ఉండేవాళ్ళు, ఒంటరితనంలో ఉండేవాళ్ళు, ఒంటరితనంలోనికి నెట్టబడేవాళ్ళు, ఒంటరితనాన్ని అవసరతను తీర్చకుండా ఉండే పరిస్థితులు మన కుటుంబాల్లో ఉంటున్నాయా అనేది మనం ఆలోచించుకోవాలి. ఒంటరితనాన్ని తీసేయడానికి దేవుడు జతపరిస్తే, నేను ఒంటరితనాన్ని తీస్తున్నానా నా భార్యది కానీ నా భర్తది కానీ, అవసరాలు తీర్చడం, అవసరాలు అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తించాల్సిన. సో వైవిధ్యాలు, ఎందుకంటే వైవిధ్యాలు మాట్లాడాం కాబట్టి అవసరాలు సూచిస్తాయి. అంతేకాదు ఈ అవసరాలు భిన్నంగా కూడా ఉంటాయి అన్నమాట, భిన్నంగా ఉంటాయి. మనం అర్థం చేసుకోవాలి విషయాల్ని. లైఫ్, ఫ్యామిలీ, రిఫ్లెక్టింగ్ హోలీ ట్రినిటీ, ఇది మీ కింద చెప్పేశారు కాబట్టి ఈ స్లైడ్ నేను మళ్ళీ మీకేం చెప్పట్లేదు, మీకు ఆల్రెడీ డీటెయిల్డ్గా చెప్పారు కాబట్టి. వివాహంలో భార్య భర్త పట్ల దేవుని పద్ధతి కూడా చిన్న చెప్పాలన్నమాట. దేవుని కృపలో ఇద్దరు సమానమే, కానీ దేవుని యొక్క వైవాహిక ఆ యొక్క ఇన్స్టిట్యూట్లో, ప్రభుత్వంలో ఒక ఆర్డర్ ఉన్నది, అది కూడా తెలియాలి మనకన్నమాట. కుటుంబానికి యజమాని దేవుడు, ఇద్దరికీ కూడా. కానీ కుటుంబానికి ఫిజికల్గా భర్త యజమాని, భర్త నాయకత్వం కింద భార్య, తల్లిదండ్రుల నాయకత్వంలో పిల్లలు ఉండాలి. దేవుని సృష్టిలో సమానమే, కానీ పనిలో భిన్నత్వం అనేది మనకి కనబడుతుంది. అది త్రియేక దేవునిలో కూడా తండ్రి అయిన దేవుడికి కుమారుడైన దేవుడు లోబడ్డాడు. అదేవిధంగా ఒక స్త్రీగా ఒక మనిషి పురుషునికి భర్తగా లోబడటం అనేది దేవుడు పెట్టిన పద్ధతి అనేది తెలియాలి. లవ్ అండ్ రెస్పెక్ట్ అవసరాలు ఉన్నాయి అన్నమాట. ప్రేమింపబడాలి, నన్ను ఎవ్వరు ప్రేమించిన అవసరం లేదు అని ఎవరన్నా అనుకుంటారండి? అలా అనుకుంటే మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నమాట కదండి. ఎవరు అలాగా అనుకోరు. ప్రేమింపబడాలి అనుకుంటాం అన్నమాట. మనం ప్రేమించాలి అని కూడా ఉంటుందన్నమాట. సో అయితే చెప్పేటప్పుడు ఎఫ్సీలకు రాసిన పత్రిక రోల్స్ మళ్ళీ మనం చదువుతాం కాబట్టి నేను జస్ట్ టచ్ చేస్తున్నాను. అక్కడ ఆడవాళ్ళకి ఆ క్వెస్ట్ ఫర్ లవ్, ప్రేమింపబడాలి, అంగీకరింపబడాలి అనేది చాలా ఎక్కువ. అందుకే భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి అని చెప్పాడు అన్నమాట. ఆమె అవసరత అది. మీరు ప్రేమిస్తే మీ ప్రేమలో ఆమెకు సెక్యూరిటీ వస్తుందన్నమాట, భద్రత. అంటే ప్రతి స్త్రీ కూడా ఈ భర్తతో నా బ్రతుకు భద్రమా కాదా అనే ప్రశ్న ఎప్పుడూ ఉంటుందన్నమాట. ఎందుకని అంటే ఇంటిలో, పుట్టింట్లో తండ్రి యొక్క భద్రతలో పెరిగి వస్తుంది ఆమె. ఆ తండ్రి దగ్గర నుంచి ఈ భర్త దగ్గరకు వస్తుంది, ఆయన యొక్క కస్టడీలోకి వస్తుంది అన్నమాట. వచ్చినప్పుడు ఆ తండ్రి ఎలాగైతే నన్ను చూసుకున్నాడో ఈ భర్తలో కూడా తండ్రిలాగా నన్ను చూసుకోవాలి. మై లైఫ్ విత్ హిమ్ ఈజ్ సెక్యూర్ ఆర్ నాట్ అనేది ఆమె మనసులో ఉంటుంది. కాబట్టి మీరు ప్రేమించినప్పుడు
ఆమెకి ఏ అవసరత తీరుతుంది? భద్రత. నా జీవితం ఇతనితో భద్రంగా ఉన్నదా లేదా అని. అదేవిధంగా భర్త యొక్క అవసరత ఏంటి అని అంటే గౌరవం, లోబట్టం. అవి రెండు ఎఫ్సి పత్రికలో అన్నాడు, భార్యలారా మీ భర్తలకు లోబడండి అన్నాడు. చివరిలో ఏమన్నాడైతే భార్య అయితే తన భర్త పట్ల భయము కలిగి నడుచుకున్నట్లు చూసుకొనాలి అని అన్నాడు అనమాట. ఇంగ్లీష్లో ఏమన్నాడు, భయం అంటే ఏదో మిలిటరీ ఆఫీసర్ వచ్చినప్పుడు వణికిపోవటం కాదు. అఫ్కోర్స్ అలా వణికిచ్చే వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకోక. మిలిటరీ ఆఫీసర్ లాగా ఉండేవాళ్ళు ఉంటారు అనమాట. ఇంకా వాళ్ళు గేటు దగ్గర వస్తున్నారంటేనే ఇంట్లో చేతుల్లో ఉన్నాయన్నీ జారిపోతాయి కొన్నిసార్లు. లిటరల్లీ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అలాగే వేడి నీళ్ళు తీసుకెళ్తా గేటు దగ్గర స్కూటర్ సౌండ్ రాగానే తీసేయాలట. అమ్మాయి ఆ కంగారులో ఆ వేడి నీళ్ళు పాత్ర వదిలేస్తే మొత్తం అంతా కాలిపోయింది అమ్మాయికి. సో అలా చేసేవాళ్ళు కూడా ఉంటారు. అది ఆ భయం కాదు. అక్కడ ఏమని ఉంటుందంటే, ఇంగ్లీష్ NIV బైబిల్ మీరు చదివితే సీ దట్ యు రెస్పెక్ట్ యువర్ హస్బెండ్ అని ఉంటుంది. సీ దట్ యు రెస్పెక్ట్ యువర్ హస్బెండ్. గౌరవం. గౌరవం ఎందుకు? ఇప్పుడు మన స్కూల్లో పనిచేస్తున్నాం, మన ప్రిన్సిపల్ని మనం అగౌరవంగా చేస్తే ఆయన హ్యాపీగా ఉంటాడండి? రెబల్ అంటాడా? అందా. అలాగే ఈ కుటుంబంలో యజమాని బై వర్చ్యూ ఆఫ్ హిస్ పొజిషన్ అతనికి ఏం కావాలి? గౌరవం. చాలా హెడ్ ఆఫ్ ద హౌస్ యాక్సెప్ట్ చేయాలి, హెడ్కి లోబడాలి. శిరసై ఉన్నాడు అని ఉందా లేదా ఎఫ్సి పత్రికలో? కొంతమంది అనొచ్చు, అసలు అక్క హెడ్కి హెడ్ లేదు, ఏం చేయాలి నేను అని. హెడ్కి హెడ్ ఉన్నా లేకపోయినా అంతే. హెడ్ ఉందా హెడ్ లేదా అంత అనవసరం. ఏం చేయాలా? గౌరవించాలి. ఏం చేయాలా? వెంబడించాలి. ఏం చేయాలా? లోబడాలి. ఇద్దరికీ అవసరమే, ఇద్దరికీ గౌరవం అవసరమే, ఇద్దరికీ ప్రేమ అవసరమే. బట్ ఒకళ్ళ అవసరం ఇంకోటి మ్యూచువల్ లవ్ అండ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనం చూడాలి. అవసరతలు గుర్తించాలి, అవసరతలు తీర్చాలి. మన అవసరాలు తీర్చబడటం కోసం మనం వెతుక్కోకూడదు. ఒక గాడ్లీ వైఫ్ తన భర్త అవసరాలు తీరుస్తుంది. ఒక గాడ్లీ హస్బెండ్ తన భార్య అవసరాలు తీరుస్తుంది. సెల్ఫిష్ పీపుల్ అనుకోండి, నేను చాలా స్వార్థపరురాలని, నేనేం చేస్తాను? నా అవసరాలు తీర్చాలనే చూసుకుంటాను అంతే. అవతల అవసరాలు నాకు అసలు కనబడను. అందుకే సెల్ఫిష్ పీపుల్ అసలు పెళ్లి చేసుకోకూడదు అనమాట. ఆ స్వార్థం పోగొట్టుకోవడం ఎక్కడ నేర్చుకుంటామంటే ఈ భార్యాభర్తల సంబంధంలోనే నేర్చుకుంటాం అనమాట. అర్థమవుతుందండి నేను చెప్పేది? అది దేవుడిచ్చిన ప్లాట్ఫామ్. నా స్వార్థాన్ని చంపేసి ఇతరులు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో తిమోతిని గురించి రాసేటప్పుడు పౌలు ఏం రాశాడు? తిమోతి లాంటి వాడు ఇంకొకటి లేడు, అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, తిమోతి ఇతరుల పనులను చేస్తాడు. అదర్నెస్. మ్యారేజ్ అంటేనే అదర్నెస్. పోటీ పడాలండి భార్య భర్త ఇద్దరు కూడా. నా భర్త అవసరాన్ని నేను తీరుస్తానని భార్య పోటీ పడితే, నా భార్య అవసరాన్ని తీరుస్తానని భర్త పోటీ పడితే, అర్థమవుతుందండి నేను చెప్పేది? అది గాడ్లీ హస్బెండ్స్ వైఫ్స్ చేయాల్సిన అవసరం అనమాట. ఇది కూడా ఒక బుక్, హిజ్ నీడ్స్ అండ్ హర్ నీడ్స్ అనేది ఒక బుక్. మీకు వీలైతే చదవండి. అండ్ యూట్యూబ్ సెషన్స్ కూడా ఉన్నాయి, మీరు వీళ్ళవి షార్ట్ వీడియోస్ ఉన్నాయి, అవి మీ ఇద్దరూ కలిసి చూస్తే కనుక మీకు బాగుంటుంది. ఓకే. సో కాబట్టి అతని అవసరత ఏంటి అనంటే ప్రాముఖ్యత, రెస్పెక్ట్ అనమాట. సిగ్నిఫికెంట్ అంటే రారాజులు ఎంతమంది ఉన్నా నా రాజు నువ్వే అని పాట రాశారండి. మీకు తెలుసా ఈ పాటలు? అనా ఎందుకు రాశారండి? అది అంతేగాని తెల్లారు లేసిన దగ్గర నుంచి పక్కింటి ఆయన చూసావా, అసలు ఆవిడికి ఎంత మంచి చీర కొన్నాడు, అన్నయ్య చూసావా చర్చిలో ఎంత బాగా మాట్లాడతాడు, నువ్వు ఉన్నావు, ఇంక ఇలాగా సతాయించేసి సాధించేసి సణిగేసామనుకోండి, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమవుతుంది? ఆలోచించాలి మనం కదండి. చూస్తున్నారు అలా నా వంక ఏం చెప్తుంది అక్క అన్నట్టు, అవునా? ఆలోచించాలి కదా. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. నలుగురిలో పరువు తీసేయడం. నలుగురు ఆడవాళ్ళు కలిసారనుకోండి, ఏం మాట్లాడుకుంటారండి? మా ఆయనలు అంటాడు, మీ ఆయనలు అంటాడు అని అంతా. అవునా? నేను ఏమన్నా తప్పు మాట్లాడితే నన్ను తర్వాత మీరు భోజనం దగ్గర నా మీద పడిపోండి, ఓకే, ఏం ప్రాబ్లం లేదు. కానీ నలుగురు మగాళ్ళు కలిస్తే వాళ్ళ ఆవిళ్ళని గురించి మాట్లాడుకోరు. మీరు ఎప్పుడైనా గమనించండి, అవునా?
నేను అనుకుంటున్నా, ఏమండి ఐఎమ్ రైట్ ఆర్ నాట్? గౌరవంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం అగౌరవంగా మనం చేసామనుకోండి, మన గౌరవం పోద్దా, వాళ్ళ గౌరవం పోద్దా? అలా మాట్లాడే ఆడవాళ్ళు కానీ వెనక ఏంటి చెల్లికి అసలు కొంచెం అలా ఆయన గురించి అలా వెనక మాట్లాడుకుంటారు, మనతో ముందు మాట్లాడరు. మనకు ముందు 4 చెప్తారు వాళ్ళతో పాటు. అర్థమవుతుంది నేను చెప్పేది? సో కాబట్టి మన గౌరవం మనమే పోతుంది. అందుకనే వాళ్ళని గుర్తించాలి. ఏమన్నా కొనుక్కు తెచ్చారు అనుకోండి, మన నచ్చినా నచ్చకపోయినా కొన్నిసార్లు ఏం చేయాలి, అలా నటించమంటలేదు నేను, ఓకే. బట్ కాంప్లిమెంట్ చేయడం, బాగుంది, నీకు నచ్చింది, నాకు నచ్చింది. అంతేగాని మా నాన్న అసలు నాకు ఎంత బాగా కొంటాడో, నువ్వు కన్నావు, చచ్చు పుచ్చు వంకాయలు తెస్తావు, నీకు బజార్ పని చేయటం రాదు, నీకు కొనటం రాదు, ఇంకా ఎన్నటికీ రాదు. మీరు ఒక్కసారి అలాగన్నాక మరి బజార్ చేయరు, మరి నెక్స్ట్ ఇంకొక చీర కూడా కొనరాళ్ళు. నేను చెప్తే రాసిస్తాను నేను. చాలా ఇంపార్టెంట్. దావీదు మీకాలు కథ చదువుకోండి, ఓకే. మీకాలమ్మ ఎక్కడ పుట్టిందంటే అంతఃపురంలో పుట్టింది, పెరిగింది. దావీదు అన్నమాట. మందసం తీసుకొచ్చేటప్పుడు ఇంకా అప్పుడు చూస్తుంది కిటికీలో నుంచి, అసలు బట్టలు కూడా సరిగ్గా లేవు, చూడు ఎలాగున్నాడు, రాజంట, ఇంతేనా అసలు రాజంట, ఎలాగా చూసి చూసి కిందకి రాగానే ఏమంది, ఎలా మాట్లాడింది, వ్యంగ్యంగా మాట్లాడింది, సర్కాస్టిక్ అన్నమాట, పరువు తీసేలా మాట్లాడింది. ఆ తర్వాత ఏమన్నదంటే, దావీదు మరి మీకాల దగ్గరికి రాలేదు. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్? అర్థమవుతుందా అండి? అది చాలా ఇంపార్టెంట్. అంటే ఏ చేతులతో అయితే పట్టుకోవాలో, ఆ దగ్గరకు తీయాలో ఆ చేతులను కట్టేసే మాటలు, చూపులు అగౌరవంగా చేస్తే అల్టిమేట్గా నష్టపోయేది కూడా మనమే అనేది. సో ఆమె అవసరత ఏంటి అని అంటే కనుక సెక్యూరిటీ, భద్రత అండ్ లవ్ అన్నమాట. అందుకని అతను ఏం చేయాలి, ఆమెను పట్టించుకోవాలి. కలిసి కనుక మీరు మాట్లాడి టైం ఇస్తే అసలు ఇంకా వాళ్ళు ఎంత తృప్తి పడిపోతారో అన్నమాట. మీరు మాట్లాడాలని, మీరు వాళ్ళ మాటలు వినాలని వాళ్ళ కోరిక లోపల అన్నమాట. అర్థమైందండి నేను చెప్పేది? మీరు మాట్లాడాలని, మీ మాటలు వినాలని, మీతో మాట్లాడాలని, మీరు వాళ్ళ మాటలు వినాలని. మీకు అన్న డబ్బులు ఖర్చు అవుతాయండి? చెప్పండి మగవాళ్ళు, చెప్పండి. ఏం కాదు. దట్స్ హౌ. అంటే నేను ఒకసారి ఇలా మాట్లాడుతా, ఆదాము అవ్వను గురించి. ఆదాము గోల్ ఓరియంటెడ్ కదా, టాస్క్ ఓరియంటెడ్, ఎక్కడో పని చేస్తూ ఉన్నాడు. ఈ అమ్మగారు అవసరమైతే సాయం చేస్తుంది, అంతే కదా, కొంచెం అది సాయం అనమాట. సో ఈ అమ్మగారు ఏం చేయడానికి మాటలు కావాలి. ఈ అమ్మగారు సైతాన్ వచ్చి మాట్లాడడం మొదలుపెట్టింది. పోనీ అప్పుడన్నా మాట్లాడా? ఏం మాట్లాడదు. మాకు మాటలు రావంటే ఎంత ప్రమాదాలో చూడండి. అర్థమవుతుందండి మేము చెప్పేది? మీరు మాట్లాడకపోతే సైతాన్ మాట్లాడుతుందండి. చూసావా, ఆ చర్చిలో అందరితో మాట్లాడతాడు. ఫోన్ చేసి ఆవిడని అడుగుతున్నాడు, బాగున్నావా అక్క, అసలు నీకు నువ్వు ఏంటి అలాగున్నావు అని. నిన్నెప్పుడన్నా అడిగాడా? ఇలా సైతాన్ మాట్లాడుతుంది. సో మీరు మాట్లాడడం రాకపోతే కమ్యూనికేషన్ క్లాసెస్కి వెళ్ళండి, మాటలు నేర్చుకోండి, మాట్లాడండి. మేక్ ఇట్ అన్ అజెండా. ఇఫ్ యూ లవ్ యువర్ వైఫ్, యూ టేక్ టైమ్ టు టాక్ టు హర్ అండ్ లిసన్ టు హర్. అదే పట్టించుకోవాలి, కలిసి సమయం గడపాలి, మాట్లాడాలి. మూడ్ స్వింగ్స్ ఉంటాయి, అర్థం చేసుకోవాలి. ఇందాక నేను చెప్పాను కదా, నెలసరి అప్ అండ్ డౌన్ ఆఫ్ హార్మోన్స్ ఉన్నప్పుడు మూడ్ స్వింగ్స్ ఉంటాయి అన్నమాట ఆడవాళ్ళకి. అది కూడా అర్థం చేసుకోవాలి. ప్రేమను అంటే చాలామంది అంటారు, నాకు మనసులో చాలా ప్రేమ కానీ నేను మాటల్లో చెప్పలేను అని. ఎవరు మైండ్ రీడింగ్ చేయలేరు కదండి. మీ మనసులోకి వెళ్ళి మీ మైండ్ రీడ్ ఎవరు చేయలేదు. అలాగనుకుంటే ఈ 66 పుస్తకాలు దేవుడు మనిషి అంటే నాకు చాలా ప్రేమ, మాటలు లేవంటే ఇది వచ్చేదా? మన దేవుడు హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మన దేవుడు మాట్లాడే దేవుడు, అవునా? మాటలాడిన దేవుడు, దినముల అంతమందు మాట్లాడుతున్న దేవుడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. మాటలు మనిషికే ఇచ్చాడు, జంతువులకి ఇవ్వలేదు.
అర్థమవుతా? మరి అవ్వమ్మని చూడంగానే ఎముకలో ఎముక, మాంసంలో మాంసం పాట పాడేశాడు. మాటలు రావంటే ఒప్పుకునేది లేదు. కాబట్టి టేక్ టైం. అదేంటంటే నువ్వు ప్రేమిస్తున్నావని అనమాట. ఈ టాప్ 5 నీడ్స్గా చెప్తారనమాట. మెన్ నీడ్స్ ఆర్ డిఫరెంట్, ఉమెన్ నీడ్స్. మెన్కి సెక్షువల్ ఫుల్ఫిల్మెంట్ ఇస్ ద టాప్ మోస్ట్ నీడ్. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడంటే, భర్త శరీరం మీద భార్యకు, భార్య శరీరం మీద భర్తకు కాపీ రైట్స్ అన్నాడు. ఇప్పటి లాంగ్వేజ్లో చెప్పాలంటే అంతేనా? పాస్వర్డ్స్ లేవు, కాపీ రైట్స్ అన్నాడు. అయితే మనకి ఆడవాళ్ళు ఏ రకంగా మగాళ్ళని లొంగ తీసుకుందామంటే అక్కడ డిప్రైవ్ చేస్తారనమాట. వాళ్ళకి కోపం వచ్చినప్పుడు, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు, వాళ్ళ మాట సాగనప్పుడు, వాళ్ళని సాధించాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడ బిగబడతారు, డిప్రైవింగ్ అని అంటారనమాట. అది అలా చేయడానికి లేదు. అండ్ మగవాళ్ళ దగ్గరకు వస్తే కనుక వాళ్ళు కూడా వాళ్ళకి బాగా లేదా ఒంట్లో, వాళ్ళు బాగానే ఉన్నారా ఏంటి పట్టించుకోకుండా డిమాండ్ చేయడానికి లేదు. వీళ్ళు డిప్రైవ్ చేయకూడదు ఆడవాళ్ళు, మగవాళ్ళు డిమాండ్ కూడా చేయకూడదు అనేది మనం గ్రహించాలన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే ఎక్స్ప్లాయిట్ చేసేయకూడదు. నువ్వు అన్ని రోజులు ఒకే రకంగా నీ ఒంట్లో బాగున్నా బాగాపోయినా, నీ శరీరం ఎలా ఉన్నా నాకు అనవసరం అనే ఆ ఎక్స్ప్లాయిటేషన్ చేయకూడదు, ఆ డిమాండ్ చేయకూడదు. సో ఇద్దరూ కూడా చక్కగా ఆలోచించాల్సిన. ఆమెకి ఏం కావాలంటే ఎఫెక్షన్ కావాలి. కొన్నిసార్లు ఎలా అనిపిస్తుంది అంటే నా శరీరం అయితే కావాలి కానీ నేను అవసరం లేదనిపిస్తుంది. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ నేను చెప్పేది? అది ఎప్పుడు ప్రేమగా మాట్లాడి ఆమె హృదయంలో ఉండే స్ట్రగుల్ని నువ్వు విని, నువ్వు గనక టైం ఇస్తే గనక ఎంత చక్కగానో షీ కెన్ గివ్ హర్ సెల్ఫ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ అనేది. రెండోది రిక్రియేషనల్ కంపానియన్షిప్ అని అన్నారు మగవాళ్ళకి. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం అనమాట. ఎప్పుడు చిరాకు పడతా, సణుగుతా, లేకపోతే ఇల్లు కూడా మురిగ్గా పెట్టుకొని పిల్లల్ని అంతా, అంటే మన మూడ్స్ అన్నీ అలాగుంటే వాళ్ళు ఇంట్లో ఉండటానికి, ఎందుకంటే వాళ్ళకి బయటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కదా. మనం అలాగ వెళ్తే అందరు బాగా వెళ్తే మన పిచ్చిది అనుకుంటారు కదండి. మన మనసు బాగా మనం బయటికి పోయామనుకోండి మన పిచ్చోళ్ళు అనుకుంటారు కదా, వెళ్ళము. కానీ వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఏం చేస్తారు, ఇంట్లో ఉండటానికి. అందుకే సణిగే భార్య గురించి రాశారు సామెతల గ్రంథంలో. నాకు సామెతల గ్రంథం చదివితే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకో మన గురించి చాలా ఎక్కువ రాస్తారు, చెడ్డగా రాస్తారు అనమాట. బాధ అనిపిస్తుంది నాకు, చాలా చెడ్డగా రాస్తారు. అది ఎలాగా ముసురు చుక్క పడతా ఉంటే ఎలాగుంటుందో అలాగుంటుందో అని అన్నాడు అనమాట. అది చాలా ఇరిటేటింగ్ ఉంటుంది కదా, అందుకని అనమాట. సో కాబట్టి మనం విమెన్ ఆర్ ద థెర్మోస్టాట్స్ అన్నారు అనమాట. దే సెట్ ద టెంపరేచర్ ఆఫ్ ద హౌస్. విమెన్ దే సెట్ ద టెంపరేచర్ ఆఫ్ ద హౌస్ అనమాట. ఇంకా అందుకంటే నేనేం చెప్పదలుచుకోలేదు. మెన్ సెట్ ద ట్రెండ్ ఆఫ్ ద హౌస్. మెన్ సెట్ ద ట్రెండ్ ఆఫ్ ద హౌస్. ఎందుకంటే బికాస్ యు ఆర్ ఎ లీడర్ అండ్ యు ఆర్ ఎ హెడ్ అండ్ యు ఆర్ ద యజమానివి కాబట్టి అనమాట. హెడ్ ఆఫ్ ద హౌస్, యూ సెట్ ద ట్రెండ్ ఆఫ్ ద హౌస్. బట్ విమెన్ సెట్ ద టెంపరేచర్ ఆఫ్ ద హౌస్ అనేది. మన మైండ్లో ఎంత టెంపరేచర్ ఉంటుందో మన ఇంట్లో అంత టెంపరేచర్ ఉంటుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా. సో ఆహ్లాదపరిచేది. మరి అమ్మాయికి ఏం కావాలి అని అంటే కాన్వర్జేషన్. టాప్ సెకండ్ నీడ్ అదనమాట, కాన్వర్జేషన్. అర్థమవుతుందండి నేను చెప్పేది? మెన్కి అర్థమవుతుంది. ఇంక నేను ఎంతకంటే ఎక్స్ప్లెయిన్ చేయలేను. మీరు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? మీరు మాటలు వినకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తారు? సాతాన్ దగ్గరికి వెళ్ళే చెప్తారు. అదనమాట. గుర్తుపెట్టుకోండి, అఫైర్స్ విల్ నాట్ హ్యాపెన్ ఓవర్ నైట్. రిమెంబర్ దాట్. అఫైర్స్ విల్ నాట్ హ్యాపెన్ ఓవర్ నైట్. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఓవర్ నైట్లో అవ్వవు. ఇంట్లో ప్రేమ పొందక, ఇంట్లో మాట్లాడక, మాటలు వినక, మనసు నొచ్చుకొని వర్కింగ్ విమెన్ అనుకోండి, పోనీ అక్కడ కన్నా
బయటికి వెళ్ళిన తర్వాత వర్క్ ప్లేస్లో సమ్టైమ్స్ కలిసి పనిచేసేటప్పుడు, మేడం గారు ఏంటండి ఇవాళ మీరు అలాగున్నారు, అసలు ఏంటి అలాగా దిగులుగా కనబడుతున్నారని అడుగుతారు వర్క్ ప్లేస్లో. మీరు అడగరా మీ కొలీగ్స్ని? మీ కొలీగ్ అనుకోండి, అక్కడ మీ భార్య వెళ్ళినప్పుడు అడుగుతారు. అలాగ మొదలవుతాయి. ఏమనిపిస్తుంది, వర్క్ చేసే ప్లేస్లో అతనే నా మూడ్ గ్రహించాడు, మా ఇంట్లో మా హస్బెండ్ గ్రహించలేకపోయాడు అనిపిస్తుందా? అట్లా కాన్వర్జేషన్స్ రన్ అయినప్పుడు స్లోగా ఎటు ఇమోషనల్ సపోర్ట్ ఎక్కడ చూస్తారండి? ఎవరు మాట్లాడితే వాళ్ళు, నువ్వు ఇవ్వాల్సిన ఇమోషనల్ సపోర్ట్ నువ్వు ఇవ్వకపోవడం వల్ల ఎవరి దగ్గర అది తీర్చుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి దట్ ఇంపార్టెంట్గా మీరు గ్రహించాలి. అండ్ మగవాళ్ళకి an అట్రాక్టివ్ స్పౌజ్ అని అన్నారు. ఎందుకంటే మెన్ లుక్స్తో వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. అందుకే యోబు 32వ అధ్యాయంలో నా కళ్ళతో నేను నిబంధన చేసుకుంటాను అన్నాడు అనమాట. చూపులు చాలా డిస్టర్బింగ్ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం బయటికి వెళ్ళినప్పుడే తయారయ్యి ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా మరి ఎలా పడితే అలా ఉంటే అది పద్ధతి కాదు. మనకున్నంతలో, అలాగని మనం ఏమైనా ఐశ్వర్య రాయల్లాగా ఉండాలని కాదు, ఓకే, మనకున్నంతలో అండ్ మనం ఎంతో చక్కగా శుభ్రంగా. కొన్నిసార్లు పెళ్ళి అయిపోయిన తర్వాత మనం అంత జాగ్రత్త తీసుకోం మన ఫిట్నెస్ గురించి అన్నమాట. ఏ థైరాయిడ్ అలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి మనకి ఒళ్ళు రావడం వేరు, కానీ పట్టించుకోకుండా పిల్లల్ని భర్తని చూసుకుని మనల్ని మనం చూసుకోకుండా మనం డిస్ఫిగర్ అయిపోతే అది ఎవరు తప్పండి? మనదే తప్పు. కాబట్టి మనం మన యొక్క ఫిట్నెస్ చూసుకోవాలి, హెల్త్ చూసుకోవాలి, మనం చక్కగా మెయింటైన్ చేసుకోవాలి. దట్ షుడ్ బి ఇన్ అవర్ హ్యాండ్స్. అందుకే సామెతలు 31వ అధ్యాయంలో ఏమన్నారు? బలమును ఘనతయు ఆమెకు వస్త్రాలు అన్నారు. అన్నా, బలముయు ఘనతయు ఆమెకు వస్త్రాలు. మరి అలాగా ఎంతో డిగ్నిఫైడ్గా అన్నమాట, చక్కగా మంచిగా మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవడం ఎవరికో కాదు, ఇంట్లో హస్బెండ్కి ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, అదర్వైజ్ అవి అన్నెసెసరీ మరి ప్రాబ్లమ్స్కి రిలేట్ చేస్తాయి. కాబట్టి ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు, అంతే కదండి. ఇంటిని ఉంచుకోవాలి, ఇల్లాలు కూడా ఉండాలి. అంటే మనకు అనిపించవచ్చు ఇన్ని చేసి ఇంకా నాకు ఇంకేం లేదు, అలా మొహం పెట్టావమ్మా నువ్వు, అందుకే నేను చెప్తున్నా, నీ మొహం చూసి చెప్తున్నా అనిపించవచ్చు. బట్ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక మన యొక్క అందరికీ పెట్టి తినుకోకుండా ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎవరు బాధ్యులు అంటే మనమే బాధ్యులు. అంటే ఆడవాళ్ళకి ఎలా ఉంటుందంటే అసలు తిన్నావా అని కూడా అడగలేదు, నీకుందా అని కూడా అడగలేదు, ఈరోజు అసలు నువ్వు తిన్నావా ఉన్నావా నువ్వేంటి అని అడగలేదు. నేనైతే మాత్రం పెడుతున్నాను, మరి అడగట్లేదు. అడగాలి, మరి చూడాలి, యాజ్ అ లీడర్ చూడాలి, భర్తగా చూడలేదు అని అలిగేసి అన్నం మానేసి అలిగేస్తే ఏంటి, ఎవరికి నష్టం? నేనైతే చెప్తాను, అలగండి కానీ కడుపు నిండా తిని అలగండి. అదనా ఓకే. అంటే ఆ అలుగుట అదంతా మీ అటెన్షన్ డ్రా చేయడానికండి, మీ మీద కోపంతో కాదు. పాపం వాళ్ళకి ఏంటంటే ఎలాగా మీ అటెన్షన్ డ్రా చేయాలో వాళ్ళకి అర్థం కాక పాపం అనమాట. కాబట్టి కొంచెం అటెన్షన్ ఇవ్వాలి ఆడవాళ్ళకి. భర్తగా ఎవరికో ఇవ్వమంటల్లా, ఎవరికో వెళ్ళి ఇవ్వడం ఎందుకు అసలు కదా. అది కూడా చెప్పాడు, బాబు నీ భార్యతో నువ్వు తృప్తిపడు అని. సామెతల గ్రంథం చదవండి కావలిస్తే, ఓకే. నీ భార్యతో నువ్వు తృప్తిపడు అని చెప్పారు, అందుకనే అది చూడండి. అండ్ దెన్ డొమెస్టిక్ సపోర్ట్ మగవాళ్ళకి కావాల్సింది, అంటే అదే చెప్పేసాను ఆల్రెడీ. ఇల్లు అది అన్నీ కూడా శుభ్రంగా పెట్టుకోవడం అనేది. అది ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఇద్దరు అలసిపోతున్నారు. ఒకప్పటి లాంటి ఏంటంటారు రాతి యుగంలో లేము ఇప్పుడు మనం కదా, డిజిటల్ ఏజ్లో ఉన్నాం. ఇద్దరు సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారు. బట్ స్టిల్ హౌస్ మేకింగ్ ఎందుకో మనకే ఇచ్చాడు దేవుడు. అలాగని టీం వర్క్ చేయకూడదని కాదు, ఇద్దరు టీం వర్క్ చేయాలి. బోత్ ఆఫ్ యూ. ఇంకొంచెం ముందుకెళ్ళి మనం గార్డెన్లోకి వెళ్ళిపోవాలి. అన్నిటికీ గార్డెన్కి వెళ్ళాలి. ఎక్కడండి? ఏదైనా వనంలోకి వెళ్ళిపోవాలి అన్నిటికీ. ముందు వంట
అవ్వమ్మ రాకముందు వంట చేసుకుని తిన్నది ఎవరు? అవునా? చెప్పాలండి. తిన్నాడా? వంట చేసుకున్నాడో, కోసుకున్నాడో, ఏది తిన్నాడో, ఏది తినకూడదో, ఏది తింటే బాగుంటుందో బాగాదో అవన్నీ నాలెడ్జ్ ఎవరికి ఉంది? ఫస్ట్ అదమ్మకి. అవ్వమ్మకి చెప్పి పెట్టి అవునా కదా? కాబట్టి వంట అంటే ఆడవాళ్ళదే, ఇంటి పని అంటే ఆడవాళ్ళే. మేము కాలు మీద కాలేసి కూర్చుంటామనంటే ఆ ఏజ్లో మనం లేము. వీఆర్ నాట్ ఇన్ దట్ ఏజ్. ఇఫ్ యూ వాంట్ దట్, యూ మేక్ షూర్ దట్ యువర్ వైఫ్ విల్ నాట్ వర్క్ అవుట్ సైడ్. ఇది ఇద్దరికీ సమ్మతం అయితే, అమ్మ నిన్ను మహారాణిలా చూసుంటాను నేను, నువ్వు ఏమీ సంపాదించిన అవసరం లేదు, నేను తెచ్చి పెడతాను నీకు, నిన్ను మహారాణిలా చూసుకుంటానంటే వాళ్ళు ఉండటానికి ఇష్టమైతే ఉంటారు. బట్ అలాగని ఎవరు ఉద్యోగాలకు వెళ్లకుండా ఆడవాళ్ళు కూడా వెనక పట్టలేదు. ఓకే, బట్ ఉద్యోగం చేసినా సరే ఇంటి బాధ్యత, గృహిణిగా ఇంటి బాధ్యత మాత్రం మనదే. అది ప్రైమరీ కాలింగ్ మనకన్నమాట. దాని తర్వాత ఎందుకంటే బ్రెడ్ విన్నర్ హస్బెండే. హస్బెండ్ తెచ్చేదానికి సాటి అయిన సాయం అన్నారు. సాయమే, అక్కడ కూడా సాయమే. ఉద్యోగం చేసి తీసుకొచ్చే సాయం చేయడానికి ఉద్యోగం చేయాలి, అంతేగాని కెరియర్ డెవలప్మెంట్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ద హౌస్ చేయడానికి లేదు అనేది. ఓకే, అండ్ దెన్ ఆడవాళ్ళకి కావాల్సింది ఫైనాన్షియల్ సపోర్ట్. కొంతమంది ఉంటారండి, జీతం వచ్చిన మొదటి వారంలోనే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పంపించేస్తారు, అడిగిన వాళ్ళకి ఇచ్చేస్తారు. కొంతమంది చాలా జనరస్గా ఉంటారు అన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఇన్వెస్ట్ చేస్తారు. దాయటం అంటాం కదా, వచ్చిన జీతం ఎంత ఉంటుంది, 80% ఇన్వెస్ట్ చేసేస్తారనమాట. 20% ఉంటుంది. ఇల్లు ఎలా గడుస్తుంది అంటే దాసేస్తుంటారు కొంతమంది, వాడేస్తుంటారు కొంతమంది మగాళ్ళు. ఇంకా ఆ ఇంటి ఇల్లాల పరిస్థితి చూడండి. 10వ తరగతి తర్వాత నుంచి ఇల్లు ఎలా గడుస్తుంది అనేది యాంగ్జైటీ ఉంటుందా? పిల్లల ఫీజులు ఎలా కట్టాలి యాంగ్జైటీ ఉంటుందా ఆమెకి? అక్కడ ఇన్సెక్యూరిటీ అనేది వచ్చేస్తుంది. కాబట్టి అదనమాట. మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది యాజ్ అ హెడ్ ఆఫ్ ద హౌస్ ఉండాలి అనేది. ఆ ఫైనాన్షియల్ 2 మాటలు చెప్తారు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ అని అంటారు అనమాట. వాళ్ళకి కొంత స్వేచ్ఛ, కొంత పాకెట్ మనీ వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి, వాళ్ళకి నచ్చింది కొనుక్కోవడానికి కొంతన్నా వాళ్ళకి ఇవ్వాలి. ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర కూడా క్రెడిట్ కార్డులు అన్నీ పుచ్చేసుకొని దారి ఖర్చులు కూడా ఇవ్వకోకుండా విసిగించే స్టోరీస్ ఎన్నో ఉన్నాయి మా దగ్గరకు వస్తాయి అన్నమాట. ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏంటంటే ఎవరి అకౌంట్లు వాళ్ళవే, ఎవరి క్రెడిట్ కార్డులు వాళ్ళవే, అసలు పిన్నులు కూడా తెలియదు అనమాట. ఏకత్వం అంటే కామన్ పిన్స్ తెలియాలా తెలియద్దా? ఏకత్వం అంటే వన్నెస్ అంటే పాస్వర్డ్లు. సెల్ ఫోన్ల్లో కూడా ఆయన పాస్వర్డ్ ఈమెకి తెలియదు, ఏం పాస్వర్డ్, ఇంకేంటి ఏకత్వం అండి? పాస్వర్డ్ షేరింగ్. హస్బెండ్ అండ్ వైఫ్ బాడీసే షేర్ చేసుకుంటున్నారు, మరి పాస్వర్డ్లు ఎందుకు షేర్ చేసుకోరండి? అర్థమవుతుందా నేను చెప్పేది? అంత రహస్యాలు అవసరమా భార్యాభర్తల మధ్య? సో అండ్ దెన్ మగవాళ్ళని ఆల్రెడీ చెప్పేశాను, మెచ్చుకోవడం అనేది అనమాట. ఓకే, అడ్మిరేషన్ కావాలి వాళ్ళకి. వీళ్ళకేం కావాలి అని అంటే కనుక ఫ్యామిలీ కమిట్మెంట్, ఈజ్ కమిటెడ్ టు ద ఫ్యామిలీ అనేది వాళ్ళకి కావాలన్నమాట. సో ఇవి మేజర్గా మనం చూస్తాం. మనకి ఈచ్ వన్ ఎక్స్ప్లెయిన్ చేసిందే, నేను అంతకంటే మీకేమీ చెప్పట్లేదు లాస్ట్కి అదనమాట. సో ఇలా ఉంటుంది ఇళ్లలో పరిస్థితి అనమాట. అర్థమైందా అండి? మీ నోట్లో నుంచి మాటలు ముత్యాలు రాలితే ఏరుకుందామని చూస్తున్నారండి వాళ్ళు పాపం. దయచేసి మాట్లాడండి. ఓకే, సో సమ్టైమ్స్ సస్పిషన్ అనమాట. మంచి చీర కట్టుకుంటే అనుమానం అనమాట, ఎవరితోనన్నా ఆడవాళ్ళతో పలకరిస్తే అనుమానం, హలో అని చెప్తే అనుమానం, కూర్చుంటే అనుమానం, నుంచుంటే అనుమానం అనమాట. అండ్ కొంతమందికి నేను రైట్ అంటే నేను రైట్ అనమాట. అలాంటి పరిస్థితి అనమాట. స్ట్రెచ్చింగ్ బియాండ్ లిమిట్స్, గొడవలు అనమాట, ఎవరు తగ్గరు అనేది మనం చూస్తాం. ఫ్రెండ్షిప్ విత్ ఆపోజిట్ సెక్స్, ఎందుకంటే మనం చాలా ఫ్రీగా
చక్కగా మిక్స్ అవుతాం మనం మన సంఘాల్లో సహవాసాల్లో. కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా, బౌండరీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బౌండరీస్ దాటితే ఇట్ ఈస్ ఫ్లేయింగ్ విత్ ద ఫైర్ అనమాట. క్యాజువల్ ఫ్రెండ్షిప్ నుంచి ఇమోషనల్ ఎఫెక్షన్స్ వస్తాయి, ఇమోషనల్ ఎంటాంగిల్మెంట్స్ వస్తాయి, అండ్ తెలియకుండా ఫిజికల్గా అది ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితులు వస్తాయి. కాబట్టి అవసరాలు తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అనేది మనం చూస్తాం. అండ్ టు కంక్లూడ్, ఉమెన్స్ నీడ్ ఏంటంటే అటెన్షన్. మీరు పట్టించుకోవాలని, మీరు వాళ్ళని మాట్లాడాలని, వాళ్ళని ప్రేమించటం, మంచి నాయకత్వం అందించాలి. స్పిరిచువల్ లీడర్షిప్ అన్నమాట. స్పిరిచువల్ లీడర్షిప్ సాధారణంగా ఇళ్లల్లో ఎలా ఉంటుందంటే ఆడవాళ్ళే ప్రార్థన చేస్తారు, ఆడవాళ్ళే వాక్యం చదువుతారు. మరి మీ కొన్ని ఇళ్లలో ఉంటారేమో, కానీ ఎక్కువ సార్లు ప్రార్థన, కుటుంబ ప్రార్థన అనగానే నువ్వు వాక్యం చదువు అంటారనమాట. నువ్వు ప్రార్థన చేయి, రోజంతే, ఎవ్రీడే నువ్వు ప్రార్థన చేయి. ఏం కమ్యూనికేట్ చేస్తారండి పిల్లలకి? అంటే మీ మీ భార్యకి మీ ఆత్మీయ నాయకత్వాన్ని అప్పగించేస్తారా? అలా జరుగుతుందా జరగదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి నాకు. అలా చూస్తున్నారు మీరు, జరుగుతున్నాయా? మీరు ప్రార్థనకి లీడర్షిప్ ఇస్తే వెల్ అండ్ గుడ్. ఎందుకంటే అక్కడ కూడా మంచి ఆత్మీయ నాయకత్వం పిల్లలకి, భార్యకు ఇవ్వాల్సిందే. అలా ఎదగాలి, అలా ఎదగాలి. ఓవర్ నైట్ ఎవరు అయిపోరు, కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ దాని మీద వర్క్ చేసుకొని ఆ రకంగా అవ్వాలి. మంచి నాయకత్వం. ఆయనకేం కావాలంటే ఆయన్ని మెచ్చుకోవాలి, ఆయన్ని గౌరవించాలి, ఆయన్ని వెంబడించాలి. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారండి, ఇటు పిలిస్తే అటు పోతారు. ఇత్తాణం అంటారు కదండి, విన్నారు ఎప్పుడైనా? ఇత్తాణం అంటారు అన్నమాట. ఇటు పిలిస్తే అటు పోతారు. అలాంటి వాళ్ళని ఏలుకోవడం మగాళ్ళకి చాలా కష్టం, చాలా కష్టం అన్నమాట. సో కాబట్టి మీరు అవసరాలు అర్థమయ్యాయా లేదా? అవసరాలు ఇవి 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 తీరనప్పుడు వేరే వేరే రకాలుగా అవి వ్యక్తమవుతాయి. అర్థమవుతుందా అండి? ఈ అవసరాలు ఆయన్ని గౌరవించినప్పుడు ముడిచిపోతాడు అంతే, అదనమాట. ఆయన్ని చులకనగా మాట్లాడినప్పుడు, అగౌరవపరిచినప్పుడు, లోబడినప్పుడు, అలాగా ఒక షెల్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు అన్నమాట. అదేవిధంగా ఆమెను ప్రేమించినప్పుడు, ఆమెతో మాట్లాడినప్పుడు, ఆమె నీ చేతుల్లోకి ఎలాగా ఈజీగా తనను తాను పెట్టుకోగలుగుతుంది. ఇవి ఆలోచించుకోవాలి మనం. దేవుడు ఒకరి అవసరాలు ఒకళ్ళు తీర్చడానికి దేవుడు మనకి పెళ్లి చేశాడు. కాబట్టి కమిట్ చేసుకున్నాం, నా భార్య అవసరం నేను తీరుస్తాను, నా భర్త అవసరం నేను తీరుస్తాను. మేబీ ప్రార్థన చేసుకుందాం. భార్యాభర్తలుగా కూర్చున్నారు చాలామంది, మీరు చేతులు పట్టుకొని మీరు ప్రార్థన చేసుకోండి. 1 minute టైం ఫర్ యూ టు ప్రే అలౌడ్. భార్యాభర్తలుగా కూర్చున్న వాళ్ళు, ఒకవేళ బయటకు వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉంటే లోపలికి రావచ్చు. దోస్ హు వెంట్ అవుట్ సైడ్, భర్తలు వెళ్ళిన వాళ్ళు ఉన్న, భార్యలు వెళ్ళిన వాళ్ళు, టేక్ టైమ్ టు ప్రే ఫర్ 1 minute. ఇద్దరూ ప్రార్థన చేసుకోండి. ఇంతకాలం అవసరాలు తీరుస్తున్నానా, అవసరాలు తీర్చబడటానికే డిమాండ్ చేస్తున్నానా? సున్నితంగా, మృదువుగా, సెల్ఫ్లెస్గా తీర్చడానికి దేవుడు సాయం చేయాలి. మన ప్రాబ్లము ఇగ్నరెన్స్, అజ్ఞానం అయితే ఈరోజు చెప్పాడు దేవుడు మనకి. అహంకారం అయితే దేవుడి దగ్గరకు వచ్చి క్షమించమని అడగాలి. అహంకారమా అవసరాలు తీర్చడానికి, అజ్ఞానమా? ప్రార్థన చేసుకోండి, చేతులు పట్టుకుని ప్రార్థన చేసుకోండి. ఈ ప్రార్థన గట్టిగా చేసుకోండి. టేక్ టైమ్ అండ్ టు ప్రే. మౌనంగా ఉండొద్దండి, ప్రార్థన చేసుకోండి. ఒక్కళ్ళే ఉన్న వాళ్ళు కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకోండి.
కలిసి ప్రార్థన చేసుకోమంటున్నాను. మీకు అర్థమైందో లేదో నాకు తెలియలేదు. భార్యాభర్తలుగా ఇద్దరు కలిసి ప్రార్థన గట్టిగా పైకి చేసుకోండి. పాస్టర్ గారు ఉంటే ఫైనల్గా వచ్చి ప్రార్థన చేస్తారు. బ్రదర్ జాన్ ఫాదర్ ఉన్నారు, చివరిగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా ప్రభు, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామమును బట్టి వందముల స్తోత్రము చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ నూతనమైనటువంటి ఈ దినం ఈ సమయంలో తండ్రి, ఈ రీతిగా నీ ప్రజలముగా నీ బిడ్డలముగా నీ సందులో చేరి ఈ ఫ్యామిలీ ప్రభా కాన్వెస్ట్లోనైనా మీరు మాకు ఇచ్చినటువంటి ప్రతి వాక్యాన్ని బట్టి మీకు ఎంతో వందముల స్తోత్రములు. ప్రభా, అనుభవపూర్వకముగా అనేకమైన విషయాలు తండ్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు కొరకే స్తోత్రము చెల్లించుకుంటున్నాం. ప్రభా తండ్రి, మరి కుటుంబంలో భర్త భార్య పిల్లలు కుటుంబం ఏ విధంగా జీవించాలనేది ప్రభు మేము క్రీస్తుని వెంబడించట్లోనైనా సహాయం చేయండి. వాక్యానుసారంగా దైవచిత్తానుసారంగా ప్రభా తండ్రి దైవ జ్ఞానం కలిగి నీతి కలిగి పరిశుద్ధత కలిగి ప్రభా విశ్వాసంతో భక్తితో వినయమతో ప్రభా నేను వెంబడించట్లోనైనా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాగలిన ప్రియబిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా, ఇత్తబడి వాక్యాన్ని నీరు కట్టండి, మొదటి ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, నీ రాకడ వరకు నాయన నీ కొరకు కనిపెట్టుకొని ఎదురు చూసేటువంటి గొప్ప భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ, ముఖ్యంగా తండ్రి మరి దాసులు కూడా మా మధ్యకు రాగలిగి ఈ దినమునైనా మాతో పాటు స్పెండ్ చేసి చక్కగా అన్ని విషయాలు బయలుపరిచిన సూత్రాలు వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ మహిమాగర్ద బాబాను పొందుకోమని మా ప్రార్థన ఆలకించమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.